హాయ్ ఎవరోన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఈరోజు 9th మ్యాథ్స్లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఇప్పటి వరకు జామెట్రీ అంటే లైన్స్, యాంగిల్స్, ట్రయాంగిల్స్, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ వీటి గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఇంట్రడక్షన్స్ యూక్లిడ్స్ జామెట్రీలో మనం జామెట్రీ యొక్క రూట్స్లోకి వెళ్తాం అనమాట. అసలు ఈ జామెట్రీ ఎక్కడ పుట్టింది, ఎలా డెవలప్ అయింది అంటే దీని హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ చాప్టర్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇందులో మనకి ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. అసలు ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, అందులో ఉండే ప్రాబ్లమ్స్ కూడా కొంచెం థియరిటికల్గా ఉంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయాలంటే మనం ఖచ్చితంగా మనం ఇంట్రడక్షన్ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఇంట్రడక్షన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ టచ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఈ హిస్టరీ ఆఫ్ జామెట్రీకి సంబంధించి. అసలు ఫస్ట్ జామెట్రీ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందో ఒకసారి చూద్దాం. అసలు ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ జామెట్రీ అనేది ఏంటి, అర్థం ఏంటో ఒకసారి చూసినట్లయితే ద వర్డ్ జామెట్రీ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్ జియో అండ్ మెట్రియన్. అసలు మనకి ఇంగ్లీష్లో మనం జామెట్రీ అనే వర్డ్ దేని నుంచి డెరైవ్ అయిందంటే గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న జియో మెట్రియన్ అనే 2 వర్డ్స్ యొక్క కలయిక ద్వారా ఏర్పడింది అనమాట. అసలు వాటి మీనింగ్ ఏంటి అంటే గ్రీక్ లాంగ్వేజ్లో వాటి మీనింగ్ ఏంటంటే జియో అంటే ఎర్త్ అని, అలాగే మెట్రియన్ అంటే మేజర్, టు మేజర్ అని అర్థం అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఎర్త్ ని మేజర్ చేయడం, ఇక్కడ ఎర్త్ అంటే ఏంటి మనకి ల్యాండ్ అనమాట. ల్యాండ్ ని మేజర్ చేయడం కోసం ఉద్భవించిన బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ కాల్డ్ జామెట్రీ అనమాట. నెక్స్ట్ జామెట్రీ అపియర్స్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద నీడ్ ఫర్ మేజరింగ్ ల్యాండ్. అంటే ల్యాండ్ ని మేజర్ చేయాల్సిన అవసరం ద్వారా ఏర్పడిన మ్యాథమెటికల్ బ్రాంచ్ ని మనం జామెట్రీగా చెప్పుకుంటాం. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ బట్టి అర్థమవుతుంది మనకి క్లియర్గా. ఓకే, దిస్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాజ్ స్టడీడ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఇన్ ఎవ్రీ యాన్సెంట్ సివిలైజేషన్. మనకి జామెట్రీ అనేది కూడా మనకి బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే బ్రాంచ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలిమెంటరీ లెవెల్లో ఈవీఎస్గా నేర్చుకుంటాం, అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ స్టడీస్గా నేర్చుకుంటాం. అది హై స్కూల్లోకి వచ్చేసరికి ఎలా మారిపోతుంది, సైన్స్ సోషల్గా విడిపోతుంది 2 భాగాలుగా. అంటే ఇవి 2 కూడా మనకి ఈవీఎస్ యొక్క బ్రాంచెస్ అనమాట. మళ్ళీ మనం 8th క్లాస్లోకి వచ్చేసరికి సైన్స్ అనేది 2 పార్ట్స్గా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్, ఇవి 2 కూడా మనకి బ్రాంచెస్ ఆఫ్ సైన్స్. అట్లాగే జామెట్రీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అవి స్టాటిస్టిక్స్, అర్థమెటిక్, జామెట్రీ ఇవన్నీ కూడా బ్రాంచెస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ జామెట్రీ అనేది మనకి యాన్సెంట్ సివిలైజేషన్స్ అంటే చాలా పురాతన కాలంలో మనకి చాలా సివిలైజేషన్స్ మనకి డెవలప్ అవ్వాయి కదా త్రూ అవుట్ ద వరల్డ్. వాటన్నిటిలో కూడా ఈ జామెట్రీ అనేది మనం స్టడీ చేయడం జరిగింది. ప్రతి సివిలైజేషన్లో కూడా ఎంతో కొంత ఈ జామెట్రీ గురించి కొంత స్టడీ చేయడం జరిగింది. అట్లాగే జామెట్రీలో ఉండే కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ అలాంటి వాటికి ఎగ్జాంపుల్గా మనం ఈజిప్ట్ సివిలైజేషను, అలాగే బాబిలోనియన్ సివిలైజేషను, చైనా సివిలైజేషను, ఇండియా, గ్రీస్, ఇట్లాంటివన్నిటి సివిలైజేషన్స్ లో కూడా ఈ జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ అన్నిటిని కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ద పీపుల్ ఆఫ్ ది సివిలైజేషన్ ఫేస్డ్ సెవరల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ విచ్ రిక్వైర్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ జామెట్రీ ఇన్ వేరియస్ వేస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సివిలైజేషన్ లో నివసించిన ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా అంటే డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి, అంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ జామెట్రీని డెవలప్ చేయడానికి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వెనెవర్ ద రివర్ నైల్ ఫ్లో overflowed, it wiped out the boundaries between the adjoining fields of different land owners. అంటే మనకి నైల్ రివర్ ఆఫ్రికా కాంటినెంట్ లో ఉంటుంది కదా, ఈజిప్ట్ దగ్గరలో ఉంటుంది. ఆ నైల్ రివర్ కి ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా సరే దాని బౌండరీస్ అంటే దాని బ్యాంక్స్ దగ్గర ఉండే ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మనకి అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా వాటి యొక్క బౌండరీస్ అన్ని కూడా చెరిగిపోయేవి అన్నమాట, తుడిచిపెట్టుకుపోయేవి.
అంటే ఏ ల్యాండ్ ఎవరిది అనేది కూడా తెలియకుండా అయిపోయేది అనమాట. మళ్ళీ ఏం చేయాల్సి వచ్చేది, ఆ బౌండరీస్ అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చేది అనమాట. అలాంటి సమయంలో ఆఫ్టర్ సచ్ ఫ్లడింగ్ దీస్ బౌండరీస్ హ్యాడ్ టు రీడ్రాన్, అంటే మళ్ళీ ఏం చేయాలి, ఆ ఫ్లవర్స్ అన్ని తగ్గిపోయిన తర్వాత ఆ బౌండరీస్ అన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా. నెక్స్ట్ ఫర్ దిస్ పర్పోజ్, అంటే ఈ అవసరం కోసం ద ఈజిప్షియన్స్ డెవలప్ ఏ నంబర్ ఆఫ్ జామెట్రికల్ టెక్నిక్స్ అండ్ రూల్స్ ఫర్ కాల్కులేటింగ్ సింపుల్ ఏరియాస్ అండ్ ఆల్సో ఫర్ డూయింగ్ సింపుల్ కన్స్ట్రక్షన్స్, అంటే వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి మళ్ళీ జామెట్రీని విరివిగా ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకే, ఏం చేశారనమాట, ఈ బౌండరీస్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు నంబర్ ఆఫ్ జామెట్రికల్ టెక్నిక్స్ ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట, డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే దేనికోసం అంటే కాల్కులేటింగ్ సింపుల్ ఏరియాస్, అంటే ఆ ల్యాండ్స్ యొక్క ఫీల్డ్స్ యొక్క ఏరియాస్ ని సింపుల్ గా కాల్కులేట్ చేయడానికి, అలాగే డూయింగ్ సింపుల్ కన్స్ట్రక్షన్స్, అంటే సింపుల్ కన్స్ట్రక్షన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ జామెట్రీ అనేది వాళ్ళకి చాలా సహాయపడింది అనమాట. ఓకే, నెక్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ జామెట్రీ వాజ్ ఆల్సో యూజ్డ్ బై దెమ్ ఫర్ కంప్యూటింగ్ వాల్యూస్ ఆఫ్ granaries and for constructing canals and pyramids. They also knew the correct formula to find the volume of the truncated pyramid. అట్లాగే ఈ జామెట్రీకి సంబంధించిన నాలెడ్జ్ అనేది వాళ్ళు గ్రానరీస్ యొక్క వాల్యూమ్స్ ని కంప్యూట్ చేయడానికి, గ్రానరీస్ అంటే మనకి ఆహార ధాన్యాలను నిల్వ ఉంచే ప్రదేశాలను గ్రానరీస్ అంటాం కదా, అట్లాంటి వాటి యొక్క వాల్యూమ్స్, అంటే అందులో ఎంత ఫుడ్ స్టోర్ చేయవచ్చు, ఇట్లాంటి విషయాల్ని మనం కనుక్కోవడానికి, అలాగే కన్స్ట్రక్టింగ్ కెనాల్స్, అంటే కాలువలు, కెనాల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి, అలాగే పిరమిడ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా వీళ్ళు జామెట్రీకి సంబంధించిన నాలెడ్జ్ ని విరివిగా ఉపయోగించేవారని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దే ఆల్సో నో ద కరెక్ట్ ఫార్ములా, అంటే ఇక్కడ ట్రంకేటెడ్ పిరమిడ్ యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే కరెక్ట్ ఫార్ములాని వాళ్ళు అప్పుడే కనుక్కున్నారనమాట. అంటే ఇంచుమించు ఇదంతా కూడా మనకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బ్యాక్ జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ అసలు మనం ఈ పిరమిడ్స్ అంటే ఏంటి, ట్రంకేటెడ్ పిరమిడ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏ పిరమిడ్ ఈజ్ ఏ సాలిడ్ ఫిగర్ ద బేస్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఏ స్క్వేర్ ఆర్ సమ్ అదర్ పాలిగన్ అండ్ ఇట్స్ సైడ్ ఫేసెస్ ఆర్ ట్రయాంగిల్ కన్వర్జింగ్ టు ఏ పాయింట్ ఎట్ ద టాప్. అసలు మనం ఏ సాలిడ్ ఫిగర్ ని మనం పిరమిడ్ అంటామంటే, మనకి ఒక సాలిడ్ ఫిగర్ యొక్క బేస్ అనేది ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ లేకపోతే పెంటగన్ కానీ ఏదైనా ఒక మనకి పాలిగన్ అయి ఉండాలి. నెక్స్ట్ సైడ్ సర్ఫేసెస్ అన్ని కూడా ట్రయాంగులర్ షేప్ లో ఉండాలి. ఆ ట్రయాంగిల్ యొక్క వెర్టెక్సెస్ అన్ని కూడా ఒక చోట కలిసి ఉంటే ఈ షేప్ ని, ఈ సాలిడ్ షేప్ ని మనం ఏమని పిలవచ్చు అనమాట, మనం పిరమిడ్ అని పిలవచ్చు అనమాట. అంటే పిరమిడ్ అని అంటే బేస్ అనేది ఏ షేప్ లో అయినా ఉండొచ్చు, ట్రయాంగిల్ షేప్ లో ఉండొచ్చు, స్క్వేర్ షేప్ లో ఉండొచ్చు, పెంటగోనల్ షేప్ లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ సైడ్ ఫేసెస్ ఉంటాయి కదా, ఈ సైడ్ ఫేసెస్ అన్ని కూడా మనకి ఏ షేప్ లో ఉంటాయంటే ఖచ్చితంగా ట్రయాంగిల్ షేప్ లోనే ఉంటాయి. ఇవన్నీ ఒక చోట మీట్ అవుతాయి. దీన్ని మనం వెర్టెక్స్ అంటాం కదా, వెర్టెక్స్ ఆఫ్ ద పిరమిడ్ అంటాం. మనకి బేస్ ఉన్న సైడ్స్ ని బట్టి దాన్ని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటాం. దీని బేస్ ట్రయాంగిల్ లో షేప్ లో ఉంది కాబట్టి దీన్ని ట్రయాంగులర్ పిరమిడ్ అంటాం. దీని బేస్ మనకి స్క్వేర్ షేప్ లో ఉంది కానీ స్క్వేర్ పిరమిడ్ అని, దీన్ని పెంటాగోనల్ పిరమిడ్ అని, హెక్సాగోనల్ పిరమిడ్ అని, బేస్ కుండే నెంబర్ ఆఫ్ సైడ్స్ ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. దిస్ ఈజ్ అ పిరమిడ్. నెక్స్ట్ అసలు ట్రంకేటెడ్ పిరమిడ్ అంటే పిరమిడ్ యొక్క ఈ వెర్టెక్స్ భాగాన్ని మనం కట్ చేసినట్లయితే, ఎలా అంటే మనకి బేస్ ఉంది కదా, దానికి ప్యారలల్ గా కొంత భాగాన్ని కట్ చేసినట్లయితే ఆ టైప్ ఆఫ్ షేప్ ని మనం ట్రంకేటెడ్ పిరమిడ్స్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి దీని యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, జామెట్రీ యొక్క హిస్టరీ గురించి. ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ద ఎక్స్కవేషన్స్ ఎట్ హరప్పా అండ్ మొహంజదారో ఎక్సెట్రా show that the Indus Valley civilization about 3000 BCE made extensive use of geometry. It was a highly organized society. The cities were highly developed and very well planned. In Indian subcontinent, అసలు సబ్ కాంటినెంట్ అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఏషియాలో సౌతర్న్ పార్ట్, సౌతర్న్ ఏషియా అంటాం కదా, ఆ సౌతర్న్ ఏషియాలో ఉన్న ఇండియా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, నెక్స్ట్ బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఈ అన్ని కంట్రీస్ ని కలిపి మనం ఇండియన్ సబ్ కాంటినెంట్స్ అంటారనమాట. ఓకే, ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో జరిగిన త్రవ్వకాలు, ఎక్స్కవేషన్స్ అంటే త్రవ్వకాలు, ఎక్కడ హరప్పా అండ్ మొహంజదారో అనే ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాల్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కనుక్కోవడం జరిగింది అనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ సివిలైజేషన్ అనేది
3000 BCE. అంటే BCE అంటే ఏంటి? బిఫోర్ కామన్ ఎరా. అంటే దాన్ని మనం సింపుల్ గా మనం బిఫోర్ క్రిస్ట్ అంటాం. అంటే క్రీస్తు పుట్టక ముందు 3000 ఇయర్స్ ముందు అనమాట. ఓకే, అప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఆ తవ్వకాల్లో వాళ్ళు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన ఆ ప్యూపుల్ అనే వాళ్ళు జామెట్రీకి సంబంధించిన చాలా విషయాలను తెలుసు. అట్లాగే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ కు ఉపయోగించే కొన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు యూజ్ చేశారు, కొన్ని ఆపరేటర్స్ వాళ్ళు యూజ్ చేశారని కనుగొన్నారు. ఎక్కడ అంటే హరప్పాను మొహంజదారో ప్రాంతాల్లో జరిగిన ఆ త్రవ్వకాల్లో అన్నమాట. ఇది ప్రజెంట్ మనకి పాకిస్తాన్ లో ఉంది. నెక్స్ట్ వాళ్ళు అంటే అక్కడ జరిగిన త్రవ్వకాల్లో మనం గ్రహించిన విషయాలు ఏంటంటే వాళ్ళు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన పీపుల్ అందరూ కూడా హైలీ ఆర్గనైజ్డ్ సొసైటీకి చెందిన వాళ్ళు. అంటే చాలా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ప్లానింగ్ ఉన్నవాళ్ళు అనమాట. నెక్స్ట్ అక్కడ ఆ వ్యాలీలో దొరికిన సిటీస్ యొక్క ఆనవాళ్ళన్నీ కూడా హైలీ డెవలప్డ్, చాలా అభివృద్ధి చెందిన నగరాలుగా ఉన్నాయి. అలాగే అవన్నీ కూడా ఒక వెల్ ప్లాన్డ్ గా, ఒక ప్లానింగ్ మేనర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సిటీస్ అన్నిటిని కూడా ఒక ప్లానింగ్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఇది? బిఫోర్ క్రిస్ట్, అంటే క్రీస్తు పుట్టడం కంటే 3000 సంవత్సరాల క్రితమే ఇదంతా జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద రోడ్స్ వర్ ప్యారలల్. అక్కడ మనకి రోడ్స్ అన్ని కూడా చక్కగా ప్యారలల్ గా వేయడం జరిగింది. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే హౌసెస్ అన్నిటిని కూడా నెంబర్ ఆఫ్ రూమ్స్ అన్ని డిఫరెంట్ సైజెస్ తోటి, షేప్స్ తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే ది షోర్స్ దట్ ద టౌన్ డ్వెల్లర్స్, అంటే టౌన్ డ్వెల్లర్స్ అంటే పట్టణ వాసులు అంటాం కదా, అంటే సిటీస్ లో నివసించే ప్రజల్ని టౌన్ డ్వెల్లర్స్ అంటాం కదా. వర్ స్కిల్డ్ ఇన్ మెన్సురేషన్ అండ్ ప్రాక్టికల్ అర్థమెటిక్. అంటే వీటన్నిటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది అనమాట? ఆ పట్టణాల్లో నివసించే ప్రజలందరూ కూడా వెల్ స్కిల్డ్ ఇన్ మెన్సురేషన్ అండ్ ప్రాక్టికల్ అర్థమెటిక్. అంటే మెన్సురేషన్ లోని ప్రాక్టికల్ అర్థమెటిక్ నాలెడ్జ్ లో చాలా స్కిల్స్ ఉన్న వాళ్ళని అర్థమవుతుంది. నెక్స్ట్ ద బ్రిక్స్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్ క్లినిఫైడ్ అండ్ రేషియో లెంత్ బ్రెడ్త్ థిక్నెస్ ఆఫ్ ద బ్రిక్ వాజ్ ఫౌండ్ టు బి 4:2:1. అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ కు ఉపయోగించిన బ్రిక్స్ అనేవి కూడా వెల్ క్లీన్, అంటే బాగా కాల్చిన ఇటుకలనే వాడారు, బ్రిక్స్ నే వాడారు. నెక్స్ట్ ఆ ప్రతి బ్రిక్ కూడా మనకి మెజర్మెంట్స్ ఎలా ఉండేవి అంటే ఏ రేషియోలో ఉండేవి? లెంత్, బ్రెడ్త్, హైట్ కి, ఆ థిక్నెస్ నే మనం హైట్ అంటాం కదా. 4:2:1 లో తయారు చేయడం జరిగింది అనమాట ఆ బ్రిక్స్ అన్నిటినీ కూడా. అంటే ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన పిక్చర్స్ అనమాట. అంతా ఒక ప్లాన్డ్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సిటీస్ అన్నిటిని కూడా, రోడ్స్ అన్ని కూడా వైడ్ గా, ప్యారలల్ గా, అలాగే హౌసెస్ అన్నిటిని కూడా ఒక వెల్ ప్లాన్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ని వాడడం జరిగింది. అలాగే ఫుడ్ గ్రానరీస్ కూడా చాలా ప్లాన్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్ యాన్షియంట్ ఇండియా ద స్వల్భ సూత్రాస్, అంటే 800 BCE టు 500 BCE ఈ మధ్య కాలంలో అన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, BC అంటే బిఫోర్ కామన్ ఎరా, లేకపోతే బిఫోర్ క్రీస్ట్ అన్నమాట. ఈ మధ్య కాలంలో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రీస్తు అనే వాళ్ళు 0 years లో పుట్టినట్లయితే ఈ బ్యాక్ మనం 1, 2, 3, 4 ఇట్లా వెళ్తాం అన్నమాట వెనక్కి. అలాగే ముందుకు ఎలా వస్తాం? 1, 2, 3, 4. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడున్నాం? 2023లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 800 బిఫోర్ 800, ఇది 800. అంటే ఇప్పటికి మనం ఎంత కాలం జరిగింది అనమాట? అంటే ఇటు ఒక 800 years, ఇటు ఒక 2023 years, అంటే 2823 years అయ్యింది అనమాట. ఇట్లా మనకి ఇప్పుడే ఇక్కడ ఆ కాలం నుంచి మనం లెక్క కడితే ఓకే. ప్రాచీన భారతదేశంలో మనకి ఈ సులభ సూత్రాస్ అనేవి మాన్యువల్స్ ఆఫ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్, అంటే జామెట్రికల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మాన్యువల్స్ అంటాం, మ్యానుస్క్రిప్ట్స్ అంటాం కదా. అంటే చేతితో వ్రాయబడిన గ్రంథాలు లాంటివి, లేకపోతే అవి ఒక అంటే పామ్ ట్రీ యొక్క లీఫ్ మీద రాయబడినవి అంటాం, తాళప్రత గ్రంథాలు అంటాం కదా. ఇట్లాంటివి అన్నమాట ఈ సులభ సూత్రాస్ అనేవి. ద జామెట్రీ ఆఫ్ వేదిక్ పీరియడ్ originated with the construction of altars and fireplaces. అంటే మనకి వేదాస్లో ఈ ఆల్టర్స్ గురించి, ఫైర్ ప్లేసెస్ గురించి మనకి చెప్పుకోవడం జరిగింది అనమాట.
వీటిని కన్స్ట్రక్ట్ చేయడంలో ఈ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అంటే రూల్స్ ఏ రూల్స్ ని ఫాలో అవ్వాలి అనేది అన్ని కూడా మనకి ఆ సులభ సూత్రాల్లో చక్కగా డిఫైన్ చేయడం జరిగింది అనమాట. ఈ 5 ఆల్టర్స్ అంటే యజ్ఞాలు యాగాలు చేయడానికి ఉపయోగించే హోమగుండాలు అంటాం కదా, వాటిని కన్స్ట్రక్ట్ చేయడంలో ఈ జామెట్రికల్ ప్రిన్సిపల్స్ ను ఉపయోగించడం జరిగింది అనమాట. ఈ సులభ సూత్రాల ద్వారా ఆ విషయం మనకి అర్థమవుతుంది. ఈ 5 ఆల్టర్స్ అనేవి మనకి డిఫరెంట్ షేప్స్ లో కన్స్ట్రక్ట్ చేసేవారు. ఇక్కడ ఒక గ్రేట్నెస్ ఏమిటి అంటే అది ఏ షేప్ లో ఉన్నట్టుకి అది ఆక్యుపై చేసే ఏరియా అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. అది ట్రయాంగులర్ షేప్ లో ఉండొచ్చు, సర్క్యులర్ షేప్ లో ఉండొచ్చు, లేకపోతే మనకి స్క్వేర్ షేప్ లో ఉండొచ్చు, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ దీస్ టైప్ ఆల్ జామెట్రికల్ షేప్స్ అన్నిటి యొక్క కలయికతో ఉండొచ్చు. కానీ ఫైనల్ గా వాటి యొక్క ఏరియా అనేది అంటే ఆ 5 ఆల్టర్స్ ఆక్యుపై చేసే ఏరియాస్ అనేవి కాన్స్టెంట్ గా ఉండేటట్లు కన్స్ట్రక్ట్ చేసేవారు. దీన్ని బట్టి మన పూర్వీకులు ఈ జామెట్రీని ఎంత బాగా అర్థం చేసుకున్నారో, ఎంత బాగా అప్లై చేశారు అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద లొకేషన్ ఆఫ్ ద sacred fires had to be in accordance to the clearly laid down instructions about their shapes and areas. ఈ సులభ సూత్రాల్లో ఈ 5 ఆల్టర్స్ సంబంధించిన షేప్స్ గురించి, వాటి యొక్క సైజెస్ గురించి చక్కగా వివరించడం జరిగింది. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ మనకి 5 ఆల్టర్స్ అంటే మనకి హౌస్ హోల్డ్ రిచువల్స్ అంటే మనకి దైవ సంబంధమైన కార్యక్రమాలు అంటాం కదా. దైవ సంబంధమైన కార్యక్రమాలు అంటే గృహాలలో జరిగే దైవ సంబంధమైన కార్యక్రమాల కోసం వాళ్ళు స్క్వేర్ షేప్ లోని అట్లాగే సర్క్యులర్ షేప్ లో ఉన్న ఆల్టర్స్ ని ఉపయోగించేవారు అన్నమాట. నెక్స్ట్ అదే మనకి పబ్లిక్ వర్షిప్ అంటే మొత్తం సొసైటీ అంతా కలిసి చేసే ఉంటాయి కదా దైవ కార్యక్రమాలు. వాటి కోసం వాళ్ళు ఏం చేశారంటే కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగులర్, ట్రయాంగులర్ అండ్ ట్రెపీజియం అంటే ఈ జామెట్రికల్ షేప్స్ అన్నిటి కలయికతో నిర్మించిన ఈ 5 ఆల్టర్స్ ను ఉపయోగించేవారు అనమాట. ఓకే, ఈ పాయింట్స్ అన్నిటిని ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకు హౌస్ హోల్డ్ రిచువల్స్ కోసం మనం ఏం ఉపయోగించేవారు, ఏ షేప్ లో ఉన్న ఆల్టర్స్ ఉపయోగించేవారంటే స్క్వేర్ అండ్ సర్క్యులర్ ఆల్టర్స్ ను ఉపయోగించేవారు. అలా కాకుండా పబ్లిక్ వర్షిప్ అంటే సమూహంగా దైవ కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు చేయడం కోసం కాంబినేషన్ ఆఫ్ రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్ అండ్ ట్రెపీజియమ్స్ అన్నమాట. ఈ షేప్ లో ఉన్న 5 ఆల్టర్స్ ఉపయోగించారు. ఇట్లాంటివి ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్ లో ఉన్న 5 ఆల్టర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఒకే సైజ్ ని అంటే ఒకే ఏరియాని ఆక్యుపై చేస్తారు. ఈ షేప్ ఎట్లయినా ఉండొచ్చు అనమాట. అవి ఆక్యుపై చేసే ఏరియా మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ద శ్రీ యంత్ర, ఇది మనకి అథర్వణ వేదంలో పేర్కొనడం జరిగింది అనమాట. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనకి ఎక్కడంటే పూజా మందిరాల్లో అయ్యి ఉంచుతూ ఉంటాం కదా శ్రీ మంత్ర అని. ఓకే, కన్సిస్ట్ ఆఫ్ 9 ఇంటర్వోల్వెన్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే ఇదే అనమాట మనకి శ్రీ యంత్రం. ఇందులో మనకి మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 9 ట్రయాంగిల్స్ ఉంటాయి. 9 కూడా మనకి ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక ట్రయాంగిల్ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే వాటిని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటాం. ఈ 9 కూడా ఇందులో ఉన్న 9 ట్రయాంగిల్స్ కూడా ఐసోసెలస్ ట్రయాంగిలే. ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఖండించుకునేటట్లు ఉంటుందన్నమాట, డ్రా చేసినవి అనమాట ఇవన్నీ కూడా. These triangles are arranged in such a way that they produce 43 subsidiary triangles. ఇవన్నిటిని ఒకదానితో ఒకటి మనకి ఇంటర్సెక్ట్ చేసుకునేలా డ్రా చేయడం వల్ల మనకి మొత్తం 43 సబ్సిడరీ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకి 9 ట్రయాంగిల్స్ కావాలంటే కౌంట్ చేయొచ్చు. ఈ వెర్టెక్స్ కౌంట్ చేస్తే అర్థమైపోతుంది. 1 2 3 4 5 6 7 8 అండ్ 9. ఇవి 9 ఐసోసెలస్ ట్రయాంగిల్స్. ఇవన్నీ మనకి ఇంటర్సెక్ట్ ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకోవడం డ్రా చేయడం వల్ల మనకి ఇక్కడ చాలా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. ఇవన్నీ టోటల్ గా ఎన్ని ఉంటాయంటే మనకి 43 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సో యాక్యురేట్ జామెట్రిక్ మెథడ్స్ ఫర్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్స్. ద ప్రిన్సిపల్స్ బిహైండ్ దెమ్ ఆర్ నాట్ డిస్కస్డ్. అయితే ఈ వేదాస్లోని వీటిని కూడా మనకి వీటిని కన్స్ట్రక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ అండ్ యాక్యురేట్ జామెట్రికల్ మెథడ్స్ వాడినప్పటికీ కూడా వాటి బిహైండ్, వాటి మధ్య, వాటి వెనుక ఉన్న ప్రిన్సిపల్స్ ని ఎక్కడా డిస్కస్ చేయలేదన్నమాట. ఓకే, దీస్ ఎగ్జాంపుల్స్ షో దట్ జామెట్రీ వాజ్ బీయింగ్ డెవలప్డ్ అండ్ అప్లైడ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి ద్వారా మనకి ఏం చెప్తుందన్నమాట, ఈ ప్రపంచం నలుమూలలా కూడా చాలా ప్లేసెస్ లో ఈ జామెట్రీ అనేది
చాలా అభివృద్ధి చెందింది, అలాగే చాలా ఉపయోగించడం జరిగింది. విరివిగా ప్రజలు వాళ్ళ డైలీ లైఫ్లో ఉపయోగించుకోవడం జరిగింది అనమాట. జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్ అన్నింటినీ కూడా వాళ్ళ యొక్క డైలీ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం వాళ్ళు విరివిగా ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఇదంతా ఎలా జరిగిందంటే అన్సిస్టమేటిక్ మేనర్లో, అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాళ్ళు కొంత జామెట్రీని డెవలప్ చేశారు, అట్లాగే యూటిలైజ్ చేసుకున్నారు. అలాగే చైనాలో జరిగిన సివిలైజేషన్, అలాగే మొహంజదారో, నెక్స్ట్ హరప్ప ఇలాంటి ప్లేసెస్లో జరిగిన సివిలైజేషన్స్, ఈజిప్ట్లో జరిగిన సివిలైజేషన్స్, ఇవన్నీ కూడా వాటికి సెపరేట్గా అభివృద్ధి చెందబడ్డాయి. కానీ అవన్నీ కూడా మనకి ఒక సిస్టమేటిక్ మేనర్లో డెవలప్ కాలేదు అనమాట. వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దీస్ డెవలప్మెంట్స్ ఆఫ్ జామెట్రీ ఇన్ ద యాన్సెంట్ వరల్డ్ ఈజ్ దట్ దే వర్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ ద వన్ జనరేషన్ టు ద నెక్స్ట్, ఎయిదర్ ఓరల్లీ ఆర్ త్రూ పామ్ లీవ్ మెసేజెస్ ఆర్ బై అదర్ వేస్. అంటే ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మనకి ఈ జామెట్రీ అంతా కూడా మనకి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఎలా ట్రాన్స్ఫర్ అయిందంటే ఓరల్ ద్వారా, అంటే నోటి ద్వారా అనమాట. ఒకరికి ఒకరు చెప్పుకోవడం ద్వారా కానీ, లేకపోతే నెక్స్ట్ పామ్ లీఫ్, అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం తాళప్రత గ్రంథాలు అంటాం కదా, అంటే పామ్ ట్రీ యొక్క లీవ్స్ మీద రాసిన వాటిని మనం తాళప్రత గ్రంథాలు అంటాం కదా. అట్లాంటి వాటి ద్వారా మనకి జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏ గ్రీక్ మ్యాథమెటిషియన్ థేల్స్ ఈజ్ క్రెడిటెడ్ విత్ గివింగ్ ద ఫస్ట్ నౌన్ ప్రూఫ్. అయితే అప్పటి వరకు కూడా మనకి ఈ జామెట్రీ అనేది ఒక ప్రూఫ్, అంటే ఏ విధమైన ప్రూఫ్స్ లేకుండానే అభివృద్ధి చెందింది అనమాట. అయితే మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయాలను క్రోడీకరించినట్లయితే మనకి ఈ జామెట్రీకి ఫస్ట్ నౌన్ ప్రూఫ్, అంటే చెప్పుకోదగిన ప్రూఫ్ని ఇచ్చిన మొదటి వ్యక్తిగా మనం థేల్స్ గురించి చెప్పుకుంటాం అనమాట. ఇతను ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. మొట్టమొదటిసారిగా మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న లేకపోతే జామెట్రీలో ఉన్న ఏదైనా ఒక స్టేట్మెంట్కి ప్రూఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇతను ఇచ్చిన ఆ ప్రూఫ్ ఏంటంటే, ద ప్రూఫ్ వాజ్ ద స్టేట్మెంట్ దట్ ఏ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ బై ఇట్స్ డయామీటర్. అంటే ఒక సర్కిల్ని దాని యొక్క డయామీటర్ బైసెక్ట్ చేస్తుంది అనే స్టేట్మెంట్ని ఇతను ప్రూఫ్ చేయడం జరిగింది అనమాట. ఇదే మనం తెలిసినంత వరకు మొదటి ప్రూఫ్గా చెప్పుకుంటాం. ఇది ఎవరు చేశారనమాట? గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన థేల్స్ అనమాట. దీనికి ప్రూఫ్ ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద థేల్స్ మోస్ట్ ఫేమస్ పీపుల్స్ వాజ్ పైథాగరస్. అంటే ఈ థేల్స్ యొక్క శిష్యుడు అంటే కదా, స్టూడెంట్. పీపుల్ అంటే ఏంటి? స్టూడెంట్. అతని యొక్క స్టూడెంట్ అనమాట ఇతను పైథాగరస్. ఇతని గురించి మనం 8th క్లాస్లోనే, ఇంతకు ముందు క్లాసుల్లోనే మనం చాలాసార్లు విని ఉంటాం కదా. ఎందుకంటే ఇతని పేరు మీద ఒక ఫేమస్ థీరం ఉంది, పైథాగరస్ థీరం అని. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఏంటంటే పైథాగరస్. ఇతను ఎవరంటే థేల్స్ యొక్క స్టూడెంట్ అనమాట. ఇతను 572 BCE కాలానికి చెందినవాడు. అండ్ హిస్ గ్రూప్ డిస్కవర్డ్ మెనీ జామెట్రికల్ ప్రాపర్టీస్ అండ్ డెవలప్డ్ ద థియరీ ఆఫ్ జామెట్రీ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే ఈ థేల్స్ యొక్క శిష్యుడైన పైథాగరస్ అండ్ అతని గ్రూప్ ఆఫ్ వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ మనకి ఏమంటాం మనం క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేకపోతే అతని స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూడా జామెట్రిక్ ప్రాపర్టీస్ని, చాలా జామెట్రిక్ ప్రాపర్టీస్ని రూపొందించడం జరిగింది. అలాగే థియరీ ఆఫ్ జామెట్రీని చాలా ఎక్స్టెంట్గా, చాలా ఎక్కువగా డెవలప్ చేయడం జరిగింది. ఎక్కువ మొత్తంలో వీళ్ళు జామెట్రీ మీద పరిశోధనలు చేసి ఎక్కువ ప్రూఫ్స్ని అయ్యి రాబట్టడం జరిగింది అనమాట. అట్ ద టైమ్ ఆఫ్ యూక్లిడ్, ఇంకా మనం ప్రజెంట్ మనం చెప్పుకునేది ఏంటంటే యూక్లిడ్స్ జామెట్రీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యూక్లిడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యూక్లిడ్ అనే ఎవరంటే ఏ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. ఇతను ఎక్కడ దేనికి ఏ ప్రాంతానికి చెందినవాడంటే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా అనే ప్రదేశానికి చెందిన వ్యక్తి అనమాట. కలెక్టెడ్ ద ఆల్ ద నౌన్ వర్క్ అండ్ అరేంజ్డ్ ఇన్ హిస్ ఫేమస్ ట్రీటీస్ లైక్ ఎలిమెంట్స్. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఈ జామెట్రీ అనేది ఏంటి, ప్రపంచంలో నలుమూలల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతూ వచ్చిందనమాట. అయితే వీటన్నిటినీ మనకి కలెక్ట్ చేసి ఒక బుక్ రూపంలో, ఒక గ్రంథం రూపంలో అతను చేసిన వ్యక్తి ఎవరు, తయారు చేసిన వ్యక్తి ఎవరు అంటే యూక్లిడ్ అనే మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. అంటే ఈజిప్టు
లోని అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఈ యూక్లిడ్ ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా ఈ జామెట్రీకి సంబంధించిన విషయాలన్నింటినీ కలెక్ట్ చేసి ఒక బుక్ రూపంలో రూపొందించడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే ది ఎలిమెంట్స్ అన్నమాట. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని అతను కంపోజ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న విషయాలని అతను కనిపెట్టిన విషయాలే కాదు, అంటే ఆల్రెడీ కనిపెట్టబడిన విషయాలని కలెక్ట్ చేసి ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ హీ డివైడెడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ 13 చాప్టర్స్. ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో టోటల్ గా 13 చాప్టర్స్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ దీస్ బుక్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద హోల్ వరల్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జామెట్రీ ఫర్ జనరేషన్స్ టు కమ్. అంటే ఈ బుక్ అనేది ప్రపంచాన్ని, జామెట్రికల్ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసుకుందని చెప్పొచ్చు అనమాట. దాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత చాలా చాలా కొత్త విషయాలను కనుక్కోవడం జరిగింది అనమాట. ఎందుకంటే అందులో మనకి ప్రపంచం నలుమూలల్లో కనుగొన్న కొత్త విషయాలన్నింటినీ కూడా ఏరుకోర్చి ఒకే చోట మనకి అందుబాటులో ఉండడం వల్ల వాటిని ఉపయోగించి మరికొన్ని కొత్త విషయాలను చాలా వేగంగా కనుగొనడానికి ఈ ఎలిమెంట్స్ అనే గ్రంథం బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూక్లిడ్స్ డెఫినేషన్స్, యాక్సిమ్స్ అండ్ పోస్టులేట్స్. ఈ గ్రంథంలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ యూక్లిడ్స్ ఎలిమెంట్స్ అనే గ్రంథంలో అన్నమాట. ఆ బుక్ లో వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, ఎట్ యూక్లిడ్స్ టైమ్ థాట్ ఆఫ్ జామెట్రీ యాజ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మోడల్ ఆఫ్ వరల్డ్. అంటే యూక్లిడ్ కాలంలో జామెట్రీని ఎలా భావించేవారు అనమాట? అండ్ అబ్స్ట్రాక్ట్ మోడల్ ఆఫ్ ద వరల్డ్ గా భావించేవారు. ఇన్ విచ్ దే లివ్డ్. అంటే యూక్లిడ్ నివసించిన కాలంలో అందరూ కూడా ఈ జామెట్రీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మోడల్ ఆఫ్ వరల్డ్ గా భావించారు అనమాట. ద నోషన్స్ ఆఫ్ పాయింట్, లైన్, ప్లేన్ అండ్ సో ఆన్ వర్ డిస్కవర్డ్ derived from what was seen around them. అంటే ఈ భావనలు అంటాం కదా, ఈ పాయింట్ అలాగే లైన్, ప్లేన్ ఇట్లాంటి భావనలన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఆ వస్తువుల నుంచి, లేకపోతే మనకి ఇన్సిడెంట్స్ గురించి ఇవి పుట్టుకొచ్చాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ భావనలన్నీ కూడా నోషన్స్, పాయింట్, లైన్, ప్లేన్ ఇట్లాంటి భావనలన్నీ కూడా వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఫ్రమ్ వాట్ సీన్ అరౌండ్ దెమ్. అంటే వాళ్ళ చుట్టూ ఏం చూసారో వాటి నుంచే ఇట్లాంటి భావనలన్నీ పుట్టుకొచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. ఏ సాలిడ్ హ్యాస్ షేప్, సైజ్, పొజిషన్ అండ్ కెన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటాం. దానికి ఒక షేప్ ఉంటుంది, ఒక సైజ్ ఉంటుంది, అలాగే పొజిషన్ ఉంటుంది. అలాగే పొజిషన్ మనం మార్చొచ్చు, అంటే ఆ సాలిడ్ ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ బౌండరీస్ ఆర్ కాల్డ్ సర్ఫేసెస్. అంటే ప్రతి సాలిడ్ కి కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా, ఆ బౌండరీస్ అనేవి ప్లేన్ సర్ఫేసెస్ కావచ్చు, కర్వ్డ్ సర్ఫేసెస్ కావచ్చు అనమాట. ఆ బౌండరీస్ నే మనం ఏ పేరుతో పిలుస్తాం అనమాట? సర్ఫేసెస్ అని పిలుస్తాం. బౌండరీస్ అనేవి ప్లేన్ గా ఉండొచ్చు, లేకపోతే కర్వ్డ్ లా ఉండొచ్చు. అయితే ఆ బౌండరీస్ నే మనం ఎలా పిలుస్తాం అంటే సర్ఫేసెస్ అనే పేరుతో పిలుస్తాం. దే సెపరేట్ వన్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఫ్రమ్ అనదర్ అండ్ ఆర్ సెట్ టు హ్యావ్ నో థిక్నెస్. ఒకవేళ మనం ఆ సాలిడ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ ఉంది, ఏదైనా ఒక బాక్స్ ఉంది, అట్టపెట్టె ఉందనుకోండి, అది ఒక సాలిడ్ అవుతుంది, సాలిడ్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. ఆ సాలిడ్ యొక్క సర్ఫేసెస్ అన్నింటినీ సెపరేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అవి థిక్నెస్ ని కోల్పోతాయి, అంటే హైట్ ని కోల్పోతాయి అన్నమాట. దే లాస్ దేర్ థిక్నెస్. ద బౌండరీస్ ఆఫ్ ద సర్ఫేసెస్ ఆర్ కర్వ్డ్ ఆర్ స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు మనకి సర్ఫేసెస్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సాలిడ్. ఓకే, ఈ సాలిడ్ కి మనకి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటున్నాం? ఇది లెంత్ అంటున్నాం, బ్రెడ్త్, దీని హైట్ ఆర్ థిక్నెస్ అంటున్నాం అనమాట. ఒకవేళ మనం ఈ బౌండరీస్ అన్నిటిని సెపరేట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తాయి? సర్ఫేసెస్ వస్తాయి. దాన్ని మనం ప్లేన్ సర్ఫేసెస్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇది ఏం మిస్ అయిందంటే హైట్ మిస్ అయింది, దాన్ని మనం థిక్నెస్ అంటున్నాం కదా, థిక్నెస్ లాస్ అయింది. అంటే ఇప్పుడు దీనికి ఎన్ని బౌండరీస్, డైమెన్షన్స్ మిగిలాయంటే ఓన్లీ 2 డైమెన్షన్స్ మాత్రమే మిగిలాయి అనమాట. అదేంటి? లెంత్ అండ్ బ్రెడ్త్ అనమాట. ఈ ప్లేన్ సర్ఫేసెస్, ఈ సర్ఫేసెస్ ని మనం ప్లేన్ సర్ఫేసెస్ అంటాం. నెక్స్ట్ దీన్ని ఇంకా డివైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఇంకొక డైమెన్షన్స్ లాస్ అవుతుంది అనమాట. అదేంటంటే బ్రెడ్త్ అని కోల్పోతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతుందంటే ఓన్లీ లెంత్ మాత్రమే మిగులుతుంది అనమాట. అదే మనకి వీటిని ఏమంటాం? లైన్ అంటాం.
అంటే లైన్ కూడా ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట, ఓన్లీ 1 డైమెన్షన్ ఉంటుంది అనమాట. అంటే బ్రెడ్త్ లెస్ అనమాట, బ్రెడ్త్ లెస్. నెక్స్ట్ దీన్ని ఇంకా డివైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఏం మిగులుతుంది, ఇంకా మనకి పాయింట్ మిగులుతుంది. ఈ పాయింట్కి ఏ విధమైన డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట, 0 డైమెన్షన్. ఓకే, అంటే మనం రివర్స్ లో చెప్పుకుంటూ వచ్చినట్లయితే ఫస్ట్ ఇక బేసిక్ ఫిగర్, లేకపోతే మనకి జామెట్రీలో బేసిక్ ఫిగర్ ఏంటంటే పాయింట్ అనమాట. ఈ పాయింట్స్ నుంచి మనకి ఏమొస్తుంది, లైన్ వస్తుంది. అంటే ఫస్ట్ పాయింట్ కి ఏ విధమైన డైమెన్షన్స్ ఉండవు, నో లెంత్, నో బ్రెడ్త్ అండ్ నో థిక్నెస్ అనమాట. నో డైమెన్షన్ అంటే డైమెన్షన్ లెస్ అనమాట. ఓకే, దీని నుంచి మనకి ఏముంటుంది అనమాట, లైన్ వస్తుంది. అంటే ఒక డైమెన్షన్ ఉన్న లైన్ సెగ్మెంట్ లైన్ వస్తుంది అనమాట. దీనికి ఓన్లీ ఒకే ఒక డైమెన్షన్ ఉంటుంది. దీని నుంచి మనకి ఏమొస్తుంది అనమాట, ప్లేన్ వస్తుంది. దీనికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. దీని నుంచి మనకి సాలిడ్ వస్తుంది. దీనికి 3 డైమెన్షన్స్ వస్తాయి అనమాట. ద స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ సాలిడ్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. అంటే మనకి సాలిడ్ ఆక్యుపై చేసే స్పేస్ ని మనం ఏ పేరుతో పిలుస్తాం, మనం వాల్యూమ్ అనే పేరుతో పిలుస్తాం. అలాగే స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్, దాన్ని సర్ఫేస్ అని కూడా అంటాం కదా, ఏరియా. అండ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ లెంత్ అంటున్నాం అనమాట. ఓకే, అంటే మనకి సాలిడ్ ఫిగర్ మనకి అది ఆక్రమించే ఆ స్పేస్ ని మనం ఏమంటున్నాం, వాల్యూమ్ అన్నాం. అలాగే ప్లేన్ ఫిగర్ ఆక్రమించే దాని ప్లేస్ ని ఏమంటున్నాం, మనం ఏరియా అన్నాం. అలాగే మనకి 1 డైమెన్షనల్ ఫిగర్ ఆక్యుపై చేసే ఆ స్పేస్ ని మనం లెంత్ గా పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ యూక్లిడ్ సమ్మరైజ్డ్ ది స్టేట్మెంట్స్. అంటే ఇంతకు ముందు చెప్పుకున్న ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనకి ఒక చోట చేర్చడం జరిగింది అనమాట, సమ్మరైజ్ చేశారు. He listed 23 definitions in book 1. అంటే మొత్తం మనకి 13 చాప్టర్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ చాప్టర్ లో అతను 23 డెఫినేషన్స్ ని సమ్మరైజ్ చేయడం జరిగింది అనమాట. వాటిలో కొన్ని డెఫినేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. అంటే ఇంకా పాయింట్ కి మరి విధమైన పార్ట్స్ ఉండవు, అంటే దాన్ని అంతకంటే ఇంకా మనం విభజించలేము అని అర్థము. నెక్స్ట్ ఈ లైన్ ఈజ్ బ్రెడ్త్ లెస్. అంటే లైన్ కి బ్రెడ్త్ ఉండదు, అంటే ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటుంది. ద ఎండ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ పాయింట్స్. అంటే లైన్ యొక్క ఎండ్స్ అనేవి పాయింట్స్ అన్నమాట. అలాగే ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏ లైన్ విచ్ లైస్ ఈవెంచువల్లీ విత్ ద పాయింట్స్ ఇట్ సెల్ఫ్. స్ట్రైట్ లైన్ అనేది ఈ పాయింట్స్ అనేది ఈవెంచువల్లీ ముందుకి వెనక్కి అంటే బోత్ సైడ్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది. ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. మనకి సర్ఫేస్ కి ఏముంటుంది, ఓన్లీ లెంత్ బ్రెడ్త్ ఉంటుంది అన్నమాట, థిక్నెస్ ఉండదు అనమాట. నెక్స్ట్ ద ఎడ్జెస్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ లైన్స్. ఈ సర్ఫేస్ యొక్క బౌండరీస్ అనేవి ఎలా ఉంటాయి అనమాట, లైన్స్ లా ఉంటాయి. నెక్స్ట్ ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెంచువల్లీ విత్ ద స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేన్ ఫిగర్, ప్లేన్ అనుకున్నట్లయితే దీని ఇలా 4 సైడ్స్ కూడా మనం ఈవెంచువల్లీ మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, అది సర్ఫేస్ అవుతుంది. ఇన్ జామెట్రీ వి టేక్ ఏ పాయింట్, ఏ లైన్, ఏ ప్లేన్. ఇన్ యూక్లిడ్ వర్డ్స్ ఏ ప్లేన్ సర్ఫేస్. ఇక్కడ ప్లేన్ మనం యూక్లిడ్ ఏమనేవాడు అనమాట, ప్లేన్ సర్ఫేస్ అనేవాడు. యాజ్ అన్డిఫైన్డ్ టర్మ్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ అన్డిఫైన్డ్ టర్మ్స్. అన్డిఫైన్డ్ టర్మ్స్ అని వీటిని అంటాం, ఏ పాయింట్, ఏ లైన్, ఏ ప్లేన్. వీటిని మనం అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటాం. వీటికి ఏ విధమైన డెఫినేషన్ అవసరం లేదనమాట. నెక్స్ట్ యూక్లిడ్ అస్యూమ్డ్ సర్టెన్ ప్రాపర్టీస్ విచ్ వర్ నాట్ టు బి ప్రూవ్డ్. దీస్ అజంప్షన్స్ ఆర్ యాక్చువల్లీ ఆబ్వియస్ యూనివర్సల్ ట్రూత్స్ అనమాట. ఇక్కడ మనకి యూక్లిడ్ ఏం భావించాడు అనమాట, కొన్ని ప్రాపర్టీస్ కి ఏ విధమైన ప్రూఫ్స్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టేట్మెంట్స్ అనుకున్నాం, ఈ స్టేట్మెంట్స్ కి ఏ విధమైన ప్రూఫ్స్ అవసరం లేదనమాట. వాటిని యాక్చువల్గా ఏమంటున్నాం, ఓబిఎస్ యూనివర్సల్ ట్రూత్స్ అంటున్నాం అనమాట. ఈ యూనివర్సల్ ట్రూత్స్ ని అతను 2 టైప్స్ లో డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే యాక్సిమ్స్ అండ్ పోజులేట్స్. అసలు ఈ యాక్సిమ్స్ అనే వర్డ్ ఎట్లా వచ్చిందంటే మనకి గ్రీక్ వర్డ్ అయిన యాక్సియోమా అనే వర్డ్ నుంచి వచ్చింది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ట్రూ వితౌట్ నీడింగ్ ఏ ప్రూఫ్. అంటే ఏ విధమైన ప్రూఫ్ అవసరం లేని నిజం లాంటిది అన్నమాట ఈ యాక్సిమ్ అనేవి. మనం ఇప్పుడు ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ యాక్సిమ్స్ కి పోజులేట్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అసలు యాక్సిమ్స్ పోజులేట్స్ మనం రెండింటిని సినోనిమ్స్ గా మాట్లాడుకుంటాం. సినోనిమ్స్ అంటే ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా వాడుకుంటాం. కానీ ఆ రెండింటికి స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
Okay, he used the term postulates for the assumption that were specific to geometry. ఇక్కడ మనకి ఈ యాక్సిమ్స్ పోజులేట్స్ అనేవి రెండు కూడా ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ పోజులేట్స్ అనే వర్డ్ని యూక్లిడ్ ఓన్లీ జామెట్రీ విషయంలోనే ఉపయోగించడం జరిగింది అనమాట. ఓకే, ఇవేంటి మనకి పోజులేట్స్ ఆర్ యాక్సిమ్స్ అనేవి మనకి ప్రూఫ్ అవసరం లేని స్టేట్మెంట్స్ కదా. అయితే మనం పోజులేట్స్ అనేవి దేనికి పరిమితం అనమాట, జామెట్రీకి మాత్రమే పరిమితము. నెక్స్ట్ కామన్ నోషన్స్, వీటినే మనం ఏమంటాం, యాక్సిమ్స్ అంటున్నాం అనమాట. వర్ అజంప్షన్స్ యూజ్డ్ త్రూఅవుట్ మ్యాథమెటిక్స్ అండ్ నాట్ స్పెసిఫికల్లీ లింక్ టు జామెట్రీ. అంటే వీటిని ఈ యాక్సిమ్స్ ని మనం త్రూఅవుట్ మ్యాథమెటిక్స్ ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. అంటే ఓన్లీ జామెట్రీలోనే కాదు, వేరే చాప్టర్లో నంబర్ సిస్టంలో వాడుకోవచ్చు, లేకపోతే వేరే ఆల్జీబ్రాలో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మనకి యాక్సిమ్స్ అనేవి మనకి బ్రాడ్ మీనింగ్ని కలిగి ఉన్నవి. ఎందుకంటే వీటిని ఏ సందర్భంలో అయినా ఏ బ్రాంచ్లో అయినా మ్యాథమెటిక్స్ మొత్తం మీద ఎక్కడైనా వాడేసుకుంటాం మనం ఈ యాక్సిమ్స్ అనే వాటిని. కానీ పోజులేట్స్ మాత్రం ఎక్కడ వాడతాం అనమాట, ఓన్లీ జామెట్రీ విషయంలోనే వాడతాం. ఓకే, కాబట్టి మనకి ఈ పోజులేట్స్ యొక్క పరిధి ఇంతే అయితే యాక్సిమ్స్ అనే పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది అనమాట. ఇవి పోజులేట్స్, యాక్సిమ్స్ అనుకున్నట్లయితే. అంటే ఇక్కడ పోజులేట్స్ కూడా మనకి పోజులేట్స్ అన్నిటినీ కూడా మనం యాక్సిమ్స్ అనొచ్చు, కానీ అన్ని యాక్సిమ్స్ ని మనం పోజులేట్స్ అనలేము. ఏ యాక్సిమ్స్ అయితే జామెట్రీ రిలేటెడ్ గా ఉంటాయో వాటిని మనం పోజులేట్స్ అంటాం అన్నమాట. ఓకే, సమ్ ఆఫ్ ద యూక్లిడ్ యాక్సిమ్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని మనం యూక్లిడ్ యాక్సిమ్స్ అన్నమాట చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని ఇవ్వడం జరిగింది, ఒక 7 యాక్సిమ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అవి ఏంటంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే మనకి ఏ థింగ్స్ అయితే ఒకే దానికి ఈక్వల్ గా ఉంటాయో ఆ థింగ్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్జీబ్రాలో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నాం. అంటే ఈ రెండు థింగ్స్ కూడా మనకి ఒక థింగ్ కి బి అనే థింగ్ కి ఈక్వల్ గా ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతాయి అనమాట, ఇవి రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. దాని మీనింగ్ అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ దెన్ హోల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ ఈక్వల్ టు వై, ఇవి రెండు కూడా ఈక్వల్స్. ఈ రెండింటికి మనం ఈక్వల్స్ ని యాడ్ చేసినప్పుడు అంటే రెండింటికి కూడా మనం ఏని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ సమ్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. ఇది సెకండ్ యాక్సిమ్ యొక్క మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్ ద రిమైండర్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై ఈ రెండు కూడా ఈక్వల్స్. ఈ రెండింటిలో నుంచి కూడా ఈక్వల్ థింగ్ ని మైనస్ చేసాం అనుకోండి, వచ్చే రిజల్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లోంచి ఏని మైనస్ చేశాను, వై లోంచి కూడా ఏకి మైనస్ చేశాను, అంటే ఇక్కడ ఈక్వల్స్ నే మైనస్ చేసాం, అప్పుడు వీటి రిజల్ట్స్ కూడా మనకి ఈక్వల్ గానే ఉంటాయి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ థింగ్స్ విచ్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ కోయిన్సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, పిక్యూ అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఇవి రెండింటిని కూడా మనం ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతున్నట్లయితే అప్పుడు ఏబి ఈక్వల్ టు ఏం రాయొచ్చు అనమాట, పిక్యూ అని రాయొచ్చు. ఇంకొక లాగా మనం ఎలా చెప్పచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే పాయింట్ ఉంది, ఇప్పుడు ఏసి అలాగే సిబి ఇవి రెండు టూ డిఫరెంట్ లైన్ సెగ్మెంట్స్. ఈ రెండింటిని యాడ్ చేసి మనం ఏ చేసినప్పుడు ఏబితో కోయిన్సైడ్ అవుతుంది కదా, కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఏబిని ఏసీ ప్లస్ సిబి రెండు ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి అవి ఈక్వల్ అవుతాయి. ఇవి కాన్సెప్ట్స్ ని మనం విరివిగా ఉపయోగిస్తాం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి. కాబట్టి ఈ ఫోర్త్ వన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు. అట్లాగే ఫస్ట్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఈ ఫస్ట్ అండ్ ఫోర్త్ ని మనం ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి తరచుగా ఉపయోగిస్తాం కాబట్టి వీటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పార్ట్. అంటే మొత్తం ఎప్పుడు కూడా భాగాల కంటే పెద్దగానే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్ పీస్ ఉంది, ఆ చాక్ పీస్ ని చిన్న ముక్క తీసుకున్నాం, అది ఫుల్ చాక్ పీస్ కంటే ఎప్పుడు చిన్నగానే ఉంటుంది కదా.
ఇది యూనివర్సల్ ట్రూత్ గా కూడా చెప్పుకుంటాం. ఈ ఫిఫ్త్ పోస్టులేట్ ని మనం యూనివర్సల్ ట్రూత్, ఇది ఎక్కడైనా ఏ విషయంలో అయినా, ఓన్లీ మ్యాథమెటిక్స్ అనే కాదు, ఎక్కడైనా సరే ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై ఈక్వల్ గా ఉన్నాయి, వీటిని డబుల్ చేసినప్పుడు వచ్చే థింగ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే రెండింటిని మనం 2తో ఇంటూ చేసాం అనుకోండి, ఆ రిజల్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అని అర్థం అనమాట. నెక్స్ట్, థింగ్స్ విచ్ ఆర్ హాల్స్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే మనకి ఈక్వల్ గా ఉన్న థింగ్స్ లో వాటిని సగం చేసినప్పుడు, అంటే హాఫ్ తో మల్టిప్లై చేసినప్పుడు అవి కూడా, ఆ రిజల్ట్ కూడా మనకి ఈక్వల్ గానే ఉంటుందని ఈ 7th యాక్సిమ్ చెప్తుంది అనమాట. ఓకే, ఈ యాక్సిమ్స్ యొక్క మీనింగ్ ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీటిలో మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఎక్కువగా ఫస్ట్ అండ్ ఫోర్త్ ను ఉపయోగిస్తాం కాబట్టి వీటిని పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కామన్ నోషన్స్, వీటిని మనం యాక్సిమ్స్ అంటాం. రిఫర్ టు magnitudes of some kind. Next, the first axiom could be applied to plane figures. ఈ ఫస్ట్ axiom ని మనం ఎక్కువగా ప్లేన్ ఫిగర్స్ కి అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనుకున్నాం. నెక్స్ట్, ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. అప్పుడు మనం ఏమని చెప్పొచ్చు అనమాట, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ అని చెప్పొచ్చు అనమాట. దేన్ని బేస్ చేసుకుని, యూక్లిడ్స్ ఫస్ట్ ఆక్సిమ్ ని బేస్ చేసుకుని మనం ఇలా చెప్పొచ్చు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నది ఏంటి, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ థింగ్స్. అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఈక్వల్ గా ఉంది, అలాగే ఈ స్క్వేర్ యొక్క ఏరియా కూడా రెక్టాంగిల్ యొక్క ఏరియా కంటే సేమ్ థింగ్ యొక్క ఏరియాకి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి యొక్క ఏరియా కూడా ఈక్వల్ గా ఉంటుందని మనం ఫస్ట్ యూక్లిడ్ యాక్సిమ్ ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. నెక్స్ట్, magnitudes of the same kind can be compared and added, but magnitudes of different kinds cannot be compared. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మనం magnitudes ని కంపేర్ చేసినప్పుడు అవి ఒకే కైండ్, అంటే సేమ్ కైండ్, ఒకే విషయానికి చెందినవై ఉండాలన్నమాట. మీకు ఇంకా చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం లైన్ తీసుకువెళ్ళి రెక్టాంగిల్ తో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే లైన్ అనేది 1 డైమెన్షనల్ ఫిగర్, నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది 2 డైమెన్షనల్ ఫిగర్. ఇవి ఒకే కైండ్ ఆఫ్ ఫిగర్స్ కాదు, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిగర్స్. అలాగే యాంగిల్ ని తీసుకెళ్లి పెంటగన్ తోటి ఇట్లా అవి రెండు కూడా మనకి డిఫరెంట్ జామెట్రికల్ ఫిగర్స్ అన్నారు, ఒకే కైండ్ కి చెందినవి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. కాబట్టి అట్లాంటి వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ని మనం కంపేర్ చేయొచ్చు. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణంగా చెప్పుకున్నాక వాటిని మనం కంపేర్ చేయకూడదు. నెక్స్ట్, the fourth axiom given above seems to say that if two things are identical then they are equal. In other words, everything is equal to itself. అంటే మన ఫోర్త్ యాక్సిమ్ ఏం చెప్తుంది, ఒకే థింగ్ కి ఈక్వల్ గా ఉన్న థింగ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని చెప్తుంది. దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. అంటే ఎక్స్ అనేది ఎక్స్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పొచ్చు, 2 అనేది 2 కి ఈక్వల్ గా ఉంటుందని మనం యూక్లిడ్స్ ఫోర్త్ యాక్సిమ్ నుంచి చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్, the fifth axiom gives the definition of greater than. మనకి ఏంటి ఫిఫ్త్ యాక్సిమ్ ఏం చెప్తుంది, whole is always greater than part. అంటే మనకి పార్ట్ కంటే మొత్తం ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది. దాని నుంచే మనకి ఈ గ్రేటర్ దెన్ అనే భావన వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ క్వాంటిటీ B is a part of another quantity A, then A can be written as the sum of B and sum of third quantity C. Symbolically, A greater than B means A equal to B plus C. There is some C such that A equal to BC. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ B అనేది మనకి ఏ పార్ట్ ఆఫ్ అనదర్ క్వాంటిటీ A, అంటే A లో కొంత భాగం అనుకుందాం. నెక్స్ట్, then A can be written as the sum of B. అప్పుడు A ని మనం ఏ రాయొచ్చు అన్నమాట, ఈ A ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, B అనేది A లో కొంత భాగం కాబట్టి B ప్లస్ ఇంకొంత భాగం, మరి ఇంకో కొంత భాగం ఉంటుంది కదా, అంటే A లోంచి B అనే భాగాన్ని తీసిస్తే మరి కొంత భాగం మిగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ C అనుకుంటే సమ్ ఆఫ్ B ప్లస్ C అని రాయొచ్చు అనమాట. అంటే దీని నుంచి మనం ఏం రాయొచ్చు అనమాట, A ఈజ్ గ్రేటర్ దాన్ B. అంటే దీని అర్థం ఏంటి మనకి, B ఈజ్ ఏ పార్ట్ అంటే A ఈజ్ హోల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం యూక్లిడ్ యొక్క పాజిలేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే
ఫస్ట్ పాజిలేట్. ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ వన్ పాయింట్ టు ద అదర్ పాయింట్. అంటే మనం స్ట్రైట్ లైన్ ని మనం ఎలా డ్రా చేయొచ్చు అనమాట, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ ని జాయిన్ చేయడం ద్వారా మనం స్ట్రైట్ లైన్ ని డ్రా చేయొచ్చు అంటున్నమాట. We state this result in the form of an axiom as given two distinct points there is a unique line that passes through them. దీన్నే మనం ఈ పాజిలేట్ నే మనం యాక్సియం గా మాట్లాడుకున్నట్లయితే దాన్ని ఎలా చెప్పొచ్చు అనమాట, మనం ఏవైనా టూ డిస్టింక్ట్ పాయింట్స్ అంటే డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనం ఓన్లీ వన్ లైన్ క్యాన్ బి డ్రాన్ అంటే ఒకే ఒక లైన్ ని డ్రా చేయొచ్చు అని మనం యాక్సియం రూపంలో చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ పాజిలేట్ 2. A terminated line can be produced indefinitely. For example, ఇది terminated line. వీటికి ఇవి ఎండ్ పాయింట్స్. దీన్ని మనం ఏం చేయొచ్చు అనమాట, మనం బోత్ సైడ్స్ కూడా మనం ఇండెఫినెట్లీ ప్రొడ్యూస్ చేయవచ్చు. అప్పుడు లైన్ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాజిలేట్ 3. ఏ సర్కిల్ క్యాన్ బి డ్రాన్ విత్ ఎనీ సెంటర్ అండ్ ఎనీ రేడియస్. మనం ఒక సెంటరు అంటే ఒక పాయింట్ సెంటర్ గాను కొంత రేడియస్ ని ఇచ్చినట్లయితే మనం ఒక సర్కిల్ ని డ్రా చేయగలుగుతాం. నెక్స్ట్ పాజిలేట్ 4. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. రైట్ యాంగిల్ అంటే ఏంటి, 90 degrees. కాబట్టి రైట్ యాంగిల్స్ అన్నిటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే 90 degrees. కాబట్టి మనం రైట్ యాంగిల్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఈక్వల్ గా ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మోస్ట్ వన్ అండ్ కన్ఫ్యూజింగ్ వన్, పాజిలేట్ 5. ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఫాలింగ్ on two straight lines makes the interior angles on the same side of it taken together less than two right angles, then the two straight lines if produced indefinitely meet on the side on which the sum of angles is less than two right angles. దీన్ని మనకు ఒకసారి క్లియర్ గా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం 7th 8th లో మాట్లాడుకుంటాం. కాకపోతే ఈ పాజిలేట్ ఏంటని చెప్తుందంటే ఏవైనా టూ స్ట్రైట్ లైన్స్ మీద అంటే ఈ టూ స్ట్రైట్ లైన్ ని మరొక లైన్ ఇంటర్సెక్ట్ చేసినట్లయితే, టూ డిస్టింక్ట్ పాయింట్ లో ఇంటర్సెక్ట్ చేసినట్లయితే మనం సాధారణంగా దీన్ని ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనే ఎం అనే ఒక లైన్స్ ని టూ లైన్స్ ని ఎన్ అనే ఒక లైన్ దీన్నే మనం ట్రాన్స్వర్సల్ అనాలి. ఎందుకంటే ఈ లైన్ మాత్రమే టూ లైన్స్ ని ఇంటర్సెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ తీసుకుంటే ఓన్లీ ఎన్ మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది, ఎం ఓన్లీ ఎన్ మాత్రమే ఇంటర్సెక్ట్ చేసింది. ఓన్లీ ఎన్ మాత్రమే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ఎన్ మాత్రమే మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి చాలా యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఒక 4 యాంగిల్స్, ఇక్కడ ఒక 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. వాటిని మనం డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీటినేమో మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ వీటినేమో మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం కో ఇంటీరియర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఈ 1 ఇవి రెండు కూడా మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం అన్నమాట. ఓకే, అలాగే ఇవి కూడా మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. 3 4 కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి పాజిలేట్ 5 ఏం చెప్తుంది అనమాట, మనకి ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపు ఉన్న ఈ కో ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క మొత్తము సమ్ ఆఫ్ టూ రైట్ యాంగిల్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే, టూ రైట్ యాంగిల్స్ ఈచ్ రైట్ యాంగిల్ యొక్క వాల్యూ ఎంత 90 degrees. అప్పుడు 90 + 90 ఏమవుతుంది 180 degrees. అంటే 180 కంటే తక్కువ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 2 ని యాడ్ చేసాం. ఈ ట్రాన్స్వర్సల్ కి ఒకే వైపున కో ఇంటీరియర్ యాంగిల్స్ కదా, ఈ యాంగిల్ 1 యాంగిల్ 2 యాడ్ చేసినప్పుడు వాటి వాల్యూ 180 కంటే తక్కువ వచ్చినట్లయితే అప్పుడు మనము ఈ యాంగిల్స్ ఎటువైపు ఉన్నాయో అటు సైడ్ ఈ లైన్స్ ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అవి ఖచ్చితంగా ఎక్కడో చోట మీట్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి అని చెప్తుంది అనమాట. ఒకవేళ మనకి ఈ రెండింటి యొక్క మొత్తము అంటే యాంగిల్ 3 + యాంగిల్ 4 యొక్క మొత్తము టూ రైట్ యాంగిల్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటున్నాం 180 degrees అంటున్నాం కదా. 180 degrees కంటే తక్కువ ఉన్నట్లయితే అప్పుడు మనం ఈ రెండింటిని మనం ఇలా ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తే ఈ డైరెక్షన్ లో మనకి అవి రెండు మీట్ అవుతాయని పాజిలేట్ 5 చెప్తుంది అనమాట. నెక్స్ట్ nowadays postulates and axioms are terms that are used interchangingly and in the same sense. మనం ప్రస్తుతం అయితే ఈ పాజిలేట్స్ ని యాక్సియమ్స్ ని మనం ఒకే అర్థం వచ్చేలా ఉపయోగించేస్తూ ఉంటున్నాం అనమాట. అవి ఇంటర్చేంజింగ్లీ అంటే మనం పాజిలేట్స్ ప్లేస్ లో యాక్సియమ్స్ వాడేస్తున్నాం, యాక్సియమ్స్ ప్లేస్ లో పాజిలేట్స్ కూడా వాడేస్తూ ఉంటున్నాం మనం.
నెక్స్ట్ యాక్చువల్గా పాజిలేట్స్ ఇది యాక్చువల్ ఏ వెర్బ్ అనమాట. పాజిలేట్ అనేది ఒక వెర్బ్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ పాజిలేట్ అనే మాట్లాడామనుకోండి మనం. ఓకే, మనం ఎవరితోటైనా లెటర్స్ పాజిలేట్ అనే వర్డ్ని అనే సెంటెన్స్ మాట్లాడాలనుకోండి, దాని అర్థం ఏంటనమాట, లెటర్స్ మేక్ సమ్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద అబ్జర్వ్డ్ ఫినోమినాన్ ఇన్ ద యూనివర్స్. అంటే ఈ యూనివర్స్ లో జరిగిన ఏదో ఒక ఫినోమినాన్ని అబ్జర్వ్ చేసి ఒక స్టేట్మెంట్ ని తయారు చేద్దామని అనమాట. ఓకే, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఓకే ఫినోమినాన్స్ మనం ఫేస్ చేసిన ఫినోమినాన్స్ కావచ్చు, వాటిని అబ్జర్వ్ చేయడం ద్వారా ఒక స్టేట్మెంట్ ని తయారు చేద్దామని అర్థం అనమాట. లెటర్స్ పాజిలేట్ అంటే దాని అర్థం అది. ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, అది తర్వాత విషయం. ఓకే, అయితే ఒకవేళ మనకి అది ట్రూ అయినట్లయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ పాజిలేట్. అంటే ఒకవేళ ఆ స్టేట్మెంట్ ట్రూ అయితే దాన్ని మనం ఎలా తీసుకుంటాం అనమాట, పాజిలేట్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏ సిస్టమ్ ఆఫ్ ఆక్సిమ్స్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెంట్. అంటే కొన్ని యాక్సిమ్స్ యొక్క కలయికని మనం ఏమని చెప్పొచ్చు అనమాట, కన్సిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ యూక్లిడ్ స్టేటెడ్ దిస్ పాజిలేట్స్ అండ్ యాక్సిమ్స్ హీ యూజ్డ్ దెమ్ టు ప్రూవ్ అదర్ రిజల్ట్స్. అంటే యూక్లిడ్ కొన్ని పాజిలేట్స్ ని యాక్సిమ్స్ ని డిరైవ్ చేయడం జరిగింది. వీటిని ఉపయోగించి మరికొన్ని రిజల్ట్స్ ని ప్రూవ్ చేశాడు. అట్లాగే నెక్స్ట్ దెన్ బై యూజింగ్ రిజల్ట్స్, అంటే అట్లా ప్రూవ్ చేసిన రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మరికొన్ని రీజనింగ్స్ ని డిడక్ట్ చేయడం జరిగింది అనమాట. కొత్త విషయాల్ని కనుక్కోవడం జరిగింది. అంటే యూక్లిడ్ ఫస్ట్ కొన్ని పాజిలేట్స్ ని యాక్సిమ్స్ ని రూపొందించడం జరిగింది. వాటిని బేస్ చేసుకుని కొన్ని రిజల్ట్స్ ని రాబట్టడం జరిగింది. మళ్ళీ ఈ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మరికొన్ని రిజల్ట్స్ ని రాబట్టడం జరిగింది అనమాట. ఇట్లా ఒక చైన్ రియూల్ అనమాట. ఓకే, పాజిలేట్స్ యాక్సిమ్స్ ని బేస్ చేసుకుని కొన్ని రిజల్ట్స్ ని రాబట్టాడు. మళ్ళీ వీటిని బేస్ చేసుకుని ఇంకొన్ని రిజల్ట్స్ ని మళ్ళీ కొత్తగా కొనుక్కున్న ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మరికొన్ని కొత్త విషయాల్ని మనం కనుగొనడం జరిగింది. నెక్స్ట్ ద స్టేట్మెంట్ దట్ వర్ ప్రూవ్డ్ ఆర్ కాల్డ్ ప్రొపోజిషన్స్ ఆర్ థియరమ్స్. అంటే ఏ స్టేట్మెంట్స్ అయితే మనం ప్రూవ్ చేయగలమో అట్లాంటి స్టేట్మెంట్స్ ని ప్రొపోజిషన్స్ అని కానీ థియరమ్స్ అని కానీ పిలుస్తూ ఉంటాం. ఈ థియరమ్స్ కూడా మనం తరచుగా వింటూ ఉంటాం, ముఖ్యంగా 10th క్లాస్లో. యూక్లిడ్ డెడ్యూస్డ్ 465 propositions in a logical chain using his axioms, postulates, definitions and theorems proved earlier in the chain. అంటే యూక్లిడ్ సుమారుగా 465 propositions అంటే థియరమ్స్ ని రూపొందించడం జరిగింది అనమాట. ఒక లాజికల్ చైన్ రూల్ ను ఉపయోగించడం ద్వారా ఏంటంటే తను రూపొందించిన యాక్సిమ్స్ ని అండ్ పాజిలేట్స్ ని వీటిని బేస్ చేసుకుని, అట్లాగే మనం డెఫినేషన్ కూడా చెప్పుకున్నాం కదా, ఈ డెఫినేషన్స్ ని వీటిని బేస్ చేసుకుని కొన్ని పాజిలేట్స్ ని రూపొందించారు, కొన్ని ప్రపోజిషన్స్ అంటే వాటినే థియరమ్స్ అన్నాయి కదా, కొన్ని థియరమ్స్ ని రూపొందించడం జరిగింది. అలాగే అలా రూపొందించిన అలా ప్రూవ్ చేసిన థియరమ్స్ ని బేస్ చేసుకుని మరికొన్ని అనమాట. ఇట్లా ఒకదాని మీద ఆధారపడి మరొకటి కొన్ని ఇట్లా 465 ప్రపోజిషన్స్ ని ఈ యూక్లిడ్ అనే అతను డెడ్యూస్ చేయడం జరిగింది, రూపొందించడం జరిగింది. ఓకే, ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఈ స్టేట్మెంట్స్, యాక్సిమ్స్ అండ్ పాజిలేట్స్ వీటిని బేస్ చేసుకుని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 5.1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇఫ్ ఏ, బి అండ్ సి ఆర్ 3 points on a line and B lies between A and C, then prove that AB plus BC equal to AC. ఇక్కడ A, BC అనే 3 points ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఇక్కడ B ఎక్కడ ఉందంటే A కి C కి మధ్యలో ఏదో ఒక చోట ఉందన్నమాట. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, AB plus BC equal to AC అని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం ఉపయోగిస్తామంటే యూక్లిడ్స్ యొక్క 4th యాక్సిమ్ ను ఉపయోగిస్తాం. యూక్లిడ్స్ 4th యాక్సిమ్ ఏం చెప్తుంది, థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ ఈచ్ అదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ అనే 4th యాక్సిమ్ చెప్పుకున్నాం కదా మనం ఆల్రెడీ ఇంతకు ముందే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ 4th యాక్సిమ్ ఏం చెప్పింది, థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఈ యాక్సిమ్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 ని రాబట్టవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం ఏం రాయాలి, అకార్డింగ్ టు యూక్లిడ్స్
fourth axiom, things which are coincide to one another are equal to one another. ఈ యాక్సిమ్ బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏబి ప్లస్ ఏసీ ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చేది ఏసీతో కోయిన్సైడ్ అవుతుంది కదా, అంటే దట్ ఈస్ హియర్ ఏబి ప్లస్ బీసీ అండ్ ఏసీ ఆర్ కోయిన్సైడ్ టు వన్ అనదర్. అవి రెండు కూడా మనకి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తున్నాయి కదా, కోయిన్సైడ్ అవుతున్నాయి కదా, కాబట్టి మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట దీని నుంచి, అవి రెండు ఈక్వల్ అకార్డింగ్ టు ఫోర్త్ యాక్సిమ్ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని రాబట్టవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, prove that an equilateral triangle can be constructed on any given line segment. అంటే మనకి ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చినప్పుడు దాని సహాయంతో మనం ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేయమంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చారనుకుందాం, దీని సహాయంతో మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, మనకి జామెట్రిక్ బాక్స్ లో కాంపాస్ ఉంటుంది కదా, ఆ కాంపాస్ యొక్క నీడిల్ ని ఏ దగ్గర ఉంచి పెన్సిల్ బి వరకు లాక్కి వెళ్ళినట్లయితే మనకి ఈ రేడియస్ అవుతుంది, అంటే ఏబి అనేది రేడియస్ అవుతుంది. అప్పుడు ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకు ఒక సర్కిల్ వస్తుంది. ఇప్పుడు అదే కాంపాస్ యొక్క నీడిల్ ని మనం బి దగ్గర ఉంచి అప్పుడు పెన్సిల్ ఏ దగ్గరికి వస్తుంది ఆటోమేటిక్ గా, ఎందుకంటే ఆ రేడియస్ మనం మార్చలేదు కదా, అప్పుడు మరొక సర్కిల్ ని డ్రా చేస్తాం మనం. ఇవి రెండు కూడా మనకి ఒక చోట ఇంటర్సెక్ట్ అవ్వాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి అనుకున్నాం. అప్పుడు ఏసీని బీసీని మనం స్కేల్ తో జాయిన్ చేసినట్లయితే మనకి ఏబిసి అనేది ఏమవుతుందంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఇది కన్స్ట్రక్షన్. మనకి కన్స్ట్రక్షన్ ఇలా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటాం. ఓకే, ఏబి అనే లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం ఎంతో కొంత మనం లెంత్ తో. ఒకవేళ మనకి లెంత్ ఇస్తే దాన్ని తీసుకుంటాం, ఇక్కడ ప్రూఫ్ చేయాలి కాబట్టి మనకి లెంత్ ఎనీ లెంత్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏని సెంటర్ గా తీసుకున్నాం, ఏబిని రేడియస్ గా తీసుకుని ఒక సర్కిల్ డ్రా చేసాం. ఈసారి మళ్ళీ బిని సెంటర్ గా తీసుకుని సేమ్ రేడియస్ తో మరొక సర్కిల్ ని డ్రా చేసాం. ఇవి రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాయి, సి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి. అప్పుడు ఏసీని బీసీని జాయిన్ చేసాం, ఏబిసి అనేది మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది అన్నమాట. దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాయొచ్చు, అలాగే ప్రూఫ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇందులోంచి ఎక్కువగా అడగడానికి, ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం డ్రా చేసాం, ఏబి అనే లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. డ్రా ఏబి బార్ ఇట్లా పెట్టామంటే దాని అర్థం ఏంటి, ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అని. తర్వాత మనం యూక్లిడ్ యాక్సిమ్ ఏం చెప్తుంది, ఒక పాయింట్ ఒక రేడియస్ ఇచ్చినప్పుడు ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు అని చెప్తుంది కదా, కాబట్టి మనం ఏం చేసాం, ఒక సర్కిల్ డ్రా చేసాం. డ్రా ఏ సర్కిల్. ఆ పాయింట్ ఏంటి, సెంటర్ గా తీసుకుంటాం కదా, విత్ ఏ యాజ్ సెంటర్ and AP as radius. ఇది రేడియస్ అన్నమాట, as radius. నెక్స్ట్ ఏం చేసాం, మరొక సర్కిల్ డ్రా చేసాం. ఈసారి ఏం చేసాం, బి అనే పాయింట్ ని సెంటర్ గా తీసుకున్నాం, ఏబిఆర్ బిఏ ని రేడియస్ గా తీసుకున్నాం. డ్రా అనదర్ సర్కిల్ విత్ B as center and BA or AB as radius. ఇవి రెండు మనకి 2 పాయింట్స్ దగ్గర ఖండించుకుంటాయి, ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం, ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి కదా. దీస్ టూ సర్కిల్స్
intersect at C. ఇప్పుడు ఏం చేసాం మనం వీటిని జాయిన్ చేసాం జాయిన్ ఏసీ అండ్ బీసీ ఇక్కడ మనకి ఏబిసి అనేది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రిక్వైర్డ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు కావాలంటే మనం ప్రూఫ్ చేయొచ్చు, అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మనం ప్రూఫ్ చేయొచ్చు అనమాట. ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఏపీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఎందుకంటే అవి రెండు ఒకే సర్కిల్ యొక్క రేడియస్లు కదా, ఒక సర్కిల్ యొక్క రేడియస్లు అన్ని ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, we know that AB equal to AC, radii of same circle. Okay, then equation 1 అనుకుందాం. Similarly, మనకి ఏపీ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఇది కూడా ఇవి రెండు కూడా మనకి సేమ్ సర్కిల్ యొక్క రేడియల్ కదా, కాబట్టి మనం ఏం రాయొచ్చు ఏపీ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ కూడా రీజన్ ఏంటంటే రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ఫ్రమ్ 1 and 2 మనం ఆల్రెడీ యూక్లిడ్ యాక్సిమ్స్ నేర్చుకున్నాం. థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు సేమ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఇక్కడ మనకి ఏసీ ఏబికి ఈక్వల్ గా ఉంది, అలాగే బీసీ కూడా ఏబికి ఈక్వల్ గా ఉంది. కాబట్టి మనకి ఒకే థింగ్ కి ఈక్వల్ గా ఉన్న థింగ్స్ కూడా మనకి ఒకదానికి ఒకటి ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ అని రాయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం ఏం చేసాం యూక్లిడ్ యాక్సిమ్ ఉపయోగించుకున్నాం. ఓకే, మనకి 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ఏమంటాం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. దేర్ఫోర్ ABC ఈజ్ an ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ప్రూఫ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 5.1 లో ఉన్న క్వశ్చన్స్ ని ఆన్సర్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇందులో ఏవి ట్రూ ఏవి ఫాల్స్ అట్లాగే రీజన్ కూడా రాయమన్నారు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ వన్ లైన్ కెన్ బి పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్. అంటే మనం ప్లేన్ మీద ఒక పాయింట్ ఉంది, దీని గుండా మనం ఓన్లీ వన్ లైన్ మాత్రమే డ్రా చేయొచ్చు అంటారు. ఇది ఫాల్స్ కదా, ఎందుకంటే మనం ఒక పాయింట్ తో మనకు ఒక పాయింట్ ఇచ్చినప్పుడు దాని గుండా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు. కాబట్టి ఇది ఫాల్స్. ఫస్ట్ వన్ ఏంటన్నమాట ఫాల్స్. ఎందుకంటే వీ కెన్ డ్రా infinite number of lines through a single point. Next second one. Here second statement ఏంటి, there are an infinite number of lines which pass through two distinct points. అంటే ఒక ప్లేన్ మీద మనకి 2 distinct points ఇచ్చినప్పుడు వీటి గుండా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయొచ్చు అంటారు. డ్రా చేయగలమంటే నో, వీ కెన్ డ్రా ఓన్లీ వన్ లైన్. ఎప్పుడు మనకి 2 distinct points ఇచ్చినప్పుడు. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంటే కదా, ఫాల్స్. వీ కెన్ డ్రా only one line through 2 distinct points. Okay, next third statement. ఇక్కడ third statement ఇచ్చారు, a terminated line can be produced indefinitely on both sides. అనే ఒక టెర్మినేటెడ్ లైన్ మనం ఇండిఫినెట్లీ మనం బోత్ సైడ్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, ఇది ట్రూ అవుతుంది.
కదా, దీనికి మనకి ట్రూ అవుతుంది. దీనికి మనం రీజన్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైన్కి మనకి ఏ విధమైన డెఫినేషన్ అవసరం లేదు. అన్డిఫైన్ టర్మ్స్లో చెప్పుకున్నాం కదా, ఈ పాయింట్, లైన్, ప్లేన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ టూ సర్కిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ రేడియై ఆర్ ఈక్వల్. మనకి టూ సర్కిల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి యొక్క రేడియై ఈక్వల్గా ఉంటుంది అంటాడు. ఇది కూడా ట్రూనే కదా. మనకి ఎప్పుడైనా సరే టూ సర్కిల్స్ యొక్క రేడియస్ ఈక్వల్గా ఉంటే అవి కాంగ్రుయెంట్ సర్కిల్స్ అవుతాయి. కాంగ్రుయెంట్ అంటే ఏంటి? సేమ్ సైజు అంటే సేమ్ షేప్ ఉన్న ఫిగర్స్ మనం కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటాం కదా. కాబట్టి రెండు సర్కిల్స్ కాంగ్రుయెంట్, ఈక్వల్ అంటే ఏంటి? ఇక్కడ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి రేడియాలు ఆటోమేటిక్గా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకి ట్రూ స్టేట్మెంట్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేట్మెంట్, ఇన్ ఫిగర్ 5.9 if AP equal to PQ and PQ equal to XY then AB equal to XY. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు వన్ అనదర్ అని. ఇక్కడ మనకి ఏబి పీక్యూకి ఈక్వల్గా ఉంది, అలాగే XY పీక్యూకి ఈక్వల్గా ఉంది. అప్పుడు మనం ఏం రాయొచ్చు? ఏపీ ఈక్వల్ టు XY అని రాయొచ్చు కదా. కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. దీన్ని ఎలా చెప్పామంటే యూక్లిడ్ యాక్సిమ్ని బేస్ చేసుకుని చెప్పాం మనం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, గివ్ ఏ డెఫినేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ దేర్ అదర్ టర్మ్స్ దట్ నీడ్ టు బి డిఫైన్డ్ ఫస్ట్. వాట్ ఆర్ దే అండ్ హౌ మైట్ యూ డిఫైన్ దెమ్. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది, వీటిని డిఫైన్ చేయమంటున్నాడు, వీటి యొక్క డెఫినేషన్స్ రాయమంటున్నాడు. అయితే వీటి డెఫినేషన్ చెప్పాలంటే ముందు మనం వీటికంటే ముందు వేటినైనా డిఫైన్ చేయాలంటున్నాడు. అవి ఏంటో మనం ఫస్ట్ చెప్పాలి. ఓకే, ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, లైన్ సెగ్మెంట్స్, రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్, స్క్వేర్, వీటిని డిఫైన్ చేయాలి మనం. అయితే వీటిని డిఫైన్ చేయాలంటే ఫస్ట్ మనం పాయింట్ యొక్క డెఫినేషన్ చెప్పుకోవాలి, లైన్ యొక్క డెఫినేషన్ చెప్పుకోవాలి, అలాగే యాంగిల్ యొక్క డెఫినేషన్ చెప్పుకోవాలి. కాబట్టి ఫస్ట్ వాటిని డిఫైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ point, line and ray before defining the given terms. ఓకే, ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అసలు పాయింట్ అంటే ఏంటి? ఏ స్మాల్ డాట్ విత్ నో డైమెన్షన్స్, అంటే డైమెన్షన్స్ లేని స్మాల్ డాట్ ని మనం పాయింట్ అంటాం కదా. A point is a small dot with no dimensions. Next, line. Okay, line మనం ఎలా డిఫైన్ చేస్తాం? A line is a breadthless length అన్నమాట. A line is a breadthless length. నెక్స్ట్ థర్డ్ వన్, రే. మనం రేని ఎట్లా డిఫైన్ చేస్తాం? A ray is a part of a line with one end point. అంటే ఒక ఎండ్ పాయింట్ ఉన్న లైన్ లో కొంత భాగాన్ని మనం రే అంటాం కదా. A ray is a part of a line with one end point. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన ఆ వర్డ్స్ ని డిఫైన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్యారలల్ లైన్స్. మనం వేటిని ప్యారలల్ లైన్స్ అంటాం? ఏ లైన్స్ కి అయితే అసలు కామన్ పాయింట్స్ ఉండవో వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ద లైన్స్ విచ్ హ్యావ్ నో కామన్ పాయింట్స్ are called parallel lines.
ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, పర్పెండిక్యులర్ లైన్స్. మనం వేటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం? If the angle between the two lines is 90 degrees, then they are called perpendicular lines. If the angle between the two lines is equal to 90 degrees, then they are called perpendicular lines. Okay, next థర్డ్ వన్ ఏంటి మనకి? లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ కూడా మనం లైన్ బేస్ చేసుకుని డిఫైన్ చేయొచ్చు కదా. ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విత్ టూ ఎండ్ పాయింట్స్. ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ part of a line with two end points. Next, fourth one, radius of a circle. Radius of a circle. మనం రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఎలా డిఫైన్ చేస్తాం? ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ద సర్క్యూమ్ఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, లేకపోతే ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ to any point on the circle is called radius of the circle. Okay, next fifth one, square. మనం స్క్వేర్ ని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? స్క్వేర్ అనేది ఏంటి? ఒక పాలిగన్ విత్ 4 సైడ్స్. అయితే అందులో మనకి సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి, ఈచ్ వన్ 90 degrees ఉండాలి. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఏ స్క్వేర్ ఈజ్ ఏ రెగ్యులర్ పాలిగన్. రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ అండ్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నదాన్ని మనం రెగ్యులర్ పాలిగన్ అంటాం. ఏ స్క్వేర్ ఈజ్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ 4 సైడ్స్. అంటే 4 సైడ్స్ ఉన్నారా మనం రెగ్యులర్ పాలిగన్ ని మనం ఏం చెప్పొచ్చు అనమాట? స్క్వేర్ అని చెప్పొచ్చు, డిఫైన్ చేయొచ్చు. ఏ స్క్వేర్ ఈజ్ ఏ రెగ్యులర్ పాలిగన్ విత్ 4 sides. Okay, next third one. Consider two postulates given below. Given any two distinct points A and B, there exists a third point C which is in between A and B. There exist at least 3 points that are not on the same line. అంటే మనకి ఏవైనా 2 డిస్టింక్ట్ పాయింట్స్ A, B అనే డిస్టింక్ట్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒక C అనే పాయింట్ ఉంటుంది అన్నమాట. A కి B కి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్, there exists at least 3 points that are on the same line are not on the same straight line. అంటే ఒకే స్ట్రైట్ లైన్ మీద లేని పాయింట్స్ మినిమం మనకి 3 ఉంటాయి అన్నమాట.
2 పాయింట్స్ ఇచ్చామనుకోండి, ఖచ్చితంగా అవి రెండు ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. అంటే మనం ఒకే స్ట్రైట్ లైన్ మీద లేని పాయింట్స్ చెప్పాలంటే మనకు మినిమం ఎన్ని ఉండాలి? 3 పాయింట్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమంటారంటే డూ దీస్ పోస్టులేట్స్ కంటైన్ ఎనీ అన్డిఫైన్డ్ టర్మ్స్, ఆర్ దీస్ పోస్టులేట్స్ కన్సిస్ట్, డూ దేమ్ ఫాలోయింగ్ ఫ్రమ్ యూక్లిడ్స్ పోస్టులేట్స్ అని ఎక్స్ప్లెయిన్. అంటే ఓకే, ఇవి మనకి అంటే ఈ పోస్టులేట్స్ లో మనకి ఏమైనా అన్డిఫైన్డ్ టర్మ్స్ ఉన్నాయా అంటాడు. అన్డిఫైన్డ్ టర్మ్స్ ఉన్నాయి కదా, మనకి అన్డిఫైన్డ్ టర్మ్స్ అని వేటిని అంటాం మనం? పాయింట్, లైన్, ప్లేన్. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చాయి? పాయింట్ అనే అన్డిఫైన్డ్ టర్మ్ ఉంది, అలాగే లైన్ అనే అన్డిఫైన్డ్ టర్మ్స్ ఉంది. ఎస్ అంటే ఆన్సర్ ఏ రాస్తాం మనం? ఎస్, దే హ్యావ్ undefined terms which are point and line. ఓకే, తర్వాత ఏం చెప్తున్నారు? ఆర్ దే పోస్టులేట్స్ కన్సిస్టెంట్, అంటే ఇవి కన్సిస్టెంట్ పోస్టులేట్స్ అవుతాయా? కన్సిస్టెంట్ అంటే ఏంటి? 2 డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాటిని మనం కన్సిస్టెంట్ పోస్టులేట్స్ అంటాం. ఇవి రెండు కూడా మనకి 2 డిఫరెంట్ థింగ్స్ గురించే మాట్లాడుకుంటాం కదా మనకి. కాబట్టి ఎస్, దీస్ ఆర్ కన్సిస్టెంట్ because these 2 postulates dealing with 2 different situations or things. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నారు? డూ దే ఫాలో ఫ్రమ్ యూక్లిడ్స్ పోస్టులేట్స్. అంటే ఇవి మనం ఇంతకు ముందు చెప్పుకున్న యూక్లిడ్స్ 5 పోస్టులేట్స్ దాంట్లో దేనైనా ఫాలో అవుతున్నాయంటే వాటికి వీటికి అసలు ఏ విధమైన సంబంధం లేదు కదా. ఓకే, కాబట్టి నో, దీస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ యూక్లిడ్స్ postulates. Okay, next fourth one. If a point C lies between 2 points A and B such that AC equal to BC, then prove that AC equal to half AB. Explain by drawing the figure. Okay, ఇక్కడ ఫస్ట్ మనకు ఒక ఫిగర్ డ్రా చేయమంటారు. ఏంటన్నమాట? ఏ పాయింట్ C lies between A and B. A కి B కి మధ్యలో C అనే పాయింట్ ఉందన్నమాట. సచ్ దట్ ఏ విధంగా? AC ఈక్వల్ టు BC అయ్యేటట్లు. గివెన్ AC ఈక్వల్ టు BC అయ్యేటట్లు A కి B కి మధ్యలో ఒక పాయింట్ ఉందా లైన్ మీద. మనం ఏం ప్రూవ్ చేయాలి? AC ఈక్వల్ టు హాఫ్ AB అని ప్రూవ్ చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే నేను బోత్ సైడ్స్ సేమ్ థింగ్ ని యాడ్ చేస్తాను. అప్పుడు మనకి ఆ రిజల్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయని మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? స్టేట్మెంట్స్ లో చెప్పుకున్నాం కదా, యూక్లిడ్ స్టేట్మెంట్స్ లో. కాబట్టి బోత్ సైడ్స్ నేను ఏమి యాడ్ చేస్తానంటే AC యాడ్ చేస్తున్నాను. AC అంటే LHS కి AC యాడ్ చేస్తున్నాను, అలాగే RHS కి AC యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి? సేమ్ థింగ్స్ ఆర్ యాడెడ్. సేమ్ థింగ్స్. ఇంకా చెప్పాలంటే ఈక్వల్ థింగ్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈక్వల్ థింగ్స్ కి ఈక్వల్ థింగ్స్ ని యాడ్ చేశాను. ఇప్పుడు మనకి AC ప్లస్ AC ఏమవుతుంది? 2AC అవుతుంది. మరి BC ప్లస్ AC ఏమవుతుంది? BC ప్లస్ AC. ఇవి రెండు దేంతో కోయిన్సైడ్ అవుతున్నాయి? AB తో కోయిన్సైడ్ అవుతున్నాయి. కాబట్టి ఏం రాయొచ్చు మనం? AB అని రాయొచ్చు. ఇక్కడ సీన్స్ ఏంటి? AB comma BC plus AC coincide to each other.
కాబట్టి అవి రెండు ఈక్వల్గా ఉంటాయని మనం యూక్లిడ్ యాక్సిమ్స్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి AB/2 అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? హాఫ్ AB అని రాయొచ్చు కదా. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇఫ్ ఏ పాయింట్ C lies between, అంటే ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ క్వశ్చన్ 4 point C is called midpoint of line segment AB. Prove that every line segment has one and only midpoint. అంటే మనం ఇంతకు ముందు ఆల్రెడీ ఏం ప్రూవ్ చేసాం? A కి B కి మధ్యలో C అనే పాయింట్ ఉంది. such that AB అంటే AC ఈక్వల్ టు BC అయ్యేటట్లుగా ఒక పాయింట్ ఉంది. అయితే AC ఈక్వల్ టు హాఫ్ AB అని ప్రూవ్ చేసాం. ఈ సందర్భంలో ఈ C అనేది ఏపీకి మిడ్ పాయింట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అట్లాగే మిడ్ పాయింట్ అంటే మధ్యలో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అని మధ్యలో ఉంది కాబట్టి దాన్ని మనం C ఏమంటాం అనమాట? మిడ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎవ్రీ లైన్ సెగ్మెంట్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ వన్ మిడ్ పాయింట్. అంటే ప్రతి లైన్ సెగ్మెంట్ కూడా ఓన్లీ ఒక మిడ్ పాయింట్ మాత్రమే ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ AC ఈక్వల్ టు BC. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇది మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేస్తాను. C అనేది మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం బోత్ సైడ్స్ అనేది AC యాడ్ చేస్తున్నాను. AC BC ప్లస్ AC. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ సిన్స్ ఏం రాస్తాం మనం? ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్. అంటే AC BC అనేవి ఈక్వల్స్, దానికి ఈక్వల్ థింగ్స్ యాడ్ చేస్తాను నేను. ఇక్కడ AC ప్లస్ AC ఏమవుతుంది? 2AC అవుతుంది. అలాగే BC ప్లస్ AC ఏమవుతుంది? AB అవుతుంది. ఇక్కడ రీజన్ ఏం రాస్తాం మనం? AB, BC ప్లస్ AC కోయిన్సైడ్స్ టు ఈచ్ అదర్. కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే అండి, కాబట్టి ఇప్పుడు మనం దీని నుంచి ఏం రాబట్టచ్చు? AC ఈక్వల్ టు హాఫ్ AB, అంటే బై 2 అవుతుంది కదా, హాఫ్ AB. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? C is the midpoint. Therefore, అంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంది. C is the midpoint. ఓకే, let us assume. లేకపోతే ఇంకొక మిడ్ పాయింట్ ఉందనుకుందాం. అంటే C తో పాటు మరొక మిడ్ పాయింట్ ఉందని కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు ఒకే ఒక మిడ్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏమన్నాను? C కాకుండా మరొక మిడ్ పాయింట్ ఉందనుకున్నాను. Let us assume D also a midpoint of AB. ఓకే, ఇప్పుడు మిడ్ పాయింట్ అయితే మనకి ఏమవుతాయి? మనకి AB ఈజ్ ఈక్వల్ టు BD అవుతుంది. అంటే AD ఈక్వల్ టు BD అవుతుంది. ఓకే, నేను ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ నేను AD యాడ్ చేస్తాను. AD ప్లస్ AD ఈక్వల్ టు BD ప్లస్ AD. ఇక్కడ ఏం రాస్తాం మనం? ఈక్వల్ థింగ్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్. ఓకే, ఇప్పుడు AD ప్లస్ AD ఏమవుతుంది? 2AD అవుతుంది. ఈక్వల్ టు BD ప్లస్ AD, అంటే BD ప్లస్ AD ఏమవుతుంది? AB అవుతుంది. ఎందుకంటే థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇది ఏమవుతుంది? మనకి AB అవుతుంది. ఈ 2ని RHS లోకి తీసుకెళ్తే ఏమవుతుంది? AD ఈక్వల్ టు హాఫ్ AB అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే AC హాఫ్ AB కి ఈక్వల్ అవుతుంది. అలాగే AD కూడా హాఫ్ AB కి ఈక్వల్ అవుతుంది. ఇది 2 అనుకోండి. ఓకే, అంటే మనకి ఫ్రమ్ 102 మనం ఏం రాయొచ్చు? AC ఈక్వల్ టు AD అని రాయొచ్చు. అంటే A నుంచి C కి ఉన్న డిస్టెన్స్, A నుంచి D కి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ అంట. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? C అండ్ D రెండు కోయిన్సైడ్ అయినప్పుడే కదా సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు కదా. అంటే C అండ్ D లు ఒకే పాయింట్ అయి ఉండాలి. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ C
C and D coincide. కాబట్టి దీని నుంచి ఏం చెప్పొచ్చు అనమాట, every line segment has only one midpoint. Therefore every line segment has only one midpoint. Okay, next sixth one. In figure 5.10, if AC equal to BD, then prove that AB equal to CD. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే given AC equal to BD. మనకి ఎట్లా రాయొచ్చు అంటే ఏసీని మనం ఎట్లా రాయొచ్చు, AB ప్లస్ CD అని రాయొచ్చు కదా, ఎందుకంటే థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్ ఆర్ ఈక్వల్ కాబట్టి మనం దీన్ని ఏసీని ఎట్లా రాయొచ్చు, AB ప్లస్ BC అని రాయొచ్చు. అలాగే BDని ఎట్లా రాయొచ్చు, మనం BC ప్లస్ CD అని రాయొచ్చు కదా, BC ప్లస్ CD. నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ నుంచి సేమ్ థింగ్ ని మైనస్ చేస్తాను, అంటే బీసీని మైనస్ చేస్తాను, అంటే ఏబి ప్లస్ బీసీ. ఎల్హెచ్ఎస్ నుంచి బీసీ మైనస్ చేస్తాను, అలాగే ఆర్హెచ్ఎస్ నుంచి కూడా బీసీని మైనస్ చేస్తాను, అంటే సబ్ట్రాక్టింగ్ సేమ్ థింగ్ బోత్ ఆన్ బోత్ సైడ్స్ కదా. ఇక్కడ బీసీ బీసీ గెట్స్ క్యాన్సిల్, బీసీ బీసీ గెట్స్ క్యాన్సిల్, దట్ ఇంప్లైజ్ ఏబి ఈక్వల్ టు సిడి. ఇదే కదా మనం ప్రూఫ్ చేసింది, ఏబి ఈక్వల్ టు సిడి. ఇక్కడ మనం పాయింట్స్ రాస్తాం, సబ్ట్రాక్టింగ్ సేమ్ థింగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ సెవెంత్ వన్, y is axiom 5 in the list of Euclid axioms considered as universal truth. అంటే యూక్లిడ్ ఫిఫ్త్ యాక్సిమ్ ని మనం ఎందువల్ల యూనివర్సల్ ట్రూత్ అంటున్నాం, ఫిఫ్త్ యాక్సిమ్ ఏం చెప్తుంది, హోల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద పార్ట్ అనే పాయింట్ చెప్తుంది కదా. ఇది మనకి ఎక్కడైనా ఏ విషయంలో అయినా ట్రూనే కదా, కాబట్టి దీన్ని మనం యూనివర్సల్ ట్రూత్ అంటున్నాం అన్నమాట. సిన్స్ it is true for anything and everywhere in the universe and in the world. So it is called యూనివర్సల్ ట్రూత్. ఓకే, ఇక్కడితో మనం 9th మ్యాథ్స్లోని 5th చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ అనే చాప్టర్ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.